Yeah, hi all, good evening. Can you please confirm through chat? Good evening, everyone. Thanks for joining. Yeah, good evening. Yes, good evening. Thank you. Yes, yes, perfect. Okay, all right. గైస్, ఎస్టర్డే మీరు డెమో సెషన్ కానీ మీరు అటెండ్ అవ్వకపోయి ఉంటే కేకే ఫండ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మనకి డెమో సెషన్ ఉంది. ఆ డెమో సెషన్ మీరు క్లియర్గా వినండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సెషన్ గైస్. ఇవి డెమో సెషన్స్ కాదు, రెగ్యులర్ క్లాసే. రెగ్యులర్ క్లాసే కాకపోతే మీరు 1 వీక్ మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వచ్చు. 1 వీక్ మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. దీస్ ఆర్ రెగ్యులర్ సెషన్స్ ఓన్లీ, నాట్ డెమో సెషన్స్. థ్యాంక్ యూ. ఫైన్, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. ఓకే గైస్, వన్ మోర్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీ డే ఐఎమ్ రిమెంబరింగ్ యూ గైస్. ఓకే, ప్రతి ఒక్కరూ ఆన్ టైం సెషన్ జాయిన్ అవ్వాలి. 7:30కి సెషన్ అంటే 7:30కి ఆన్ టైం స్టార్ట్ అవుద్ది. 5 minutes లేట్ అవ్వడం, 10 minutes లేట్ అవ్వడం అటువంటిది మన దగ్గర ఉండదు. ఓకే, ఆన్ టైం సెషన్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వన్ ట్రై టు జాయిన్ ఆన్ టైం. మీరు 5 minutes 10 minutes జాయిన్ లేట్ అయ్యారనంటే కొన్ని కమాండ్స్ మిస్ అవ్వచ్చు, కొన్ని కాన్సెప్ట్స్ మీరు మిస్ అవ్వచ్చు. మిడిల్లో క్లాస్ జాయిన్ అయినప్పుడు మీ కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా ఉండొచ్చు. ట్రై టు జాయిన్ ఎవ్రీ సెషన్ ఆన్ టైం. ఓకే, ఎవరైతే రీసెంట్గా మీరు ఆన్ బోర్డ్ అయ్యారో, ఎవరైతే మీరు పేమెంట్స్ అయిపోయాయో నిన్న, చాలామంది స్టూడెంట్స్ మనకి నిన్న ఆన్ బోర్డ్ అయ్యారు. చాలామంది స్టూడెంట్స్ పేమెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు మన పోర్టల్స్ యాక్సెస్ ఫస్ట్ మీకు అడ్మిన్ రీచ్ అయి ఉంటాడు. జాబ్ పోర్టల్ ఉంటుంది, జస్ట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఈరోజు కూడా మనకి మల్టిపుల్ జాబ్స్, ఈవెన్ ఫ్రెషర్ 1 year ఎక్స్పీరియన్స్, ఓకే, ఫ్రెషర్ ఇంటర్న్ ఉన్నటువంటి పొజిషన్స్, ప్రతిదీ మన టీము సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఏ ఏ కంపెనీస్లో నోటిఫికేషన్స్ పడుతున్నాయి అవన్నీ సెర్చ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ యూ గో టు రెఫరల్స్, లింక్డ్ఇన్ ద్వారా వచ్చినటువంటి రెఫరల్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ దిస్, మీకు ఈ యాక్సెస్ వచ్చి ఉంటుంది గైస్. మీకు జ్ఞానేశ్వర్ సాయి మిమ్మల్ని రీచ్ అయి ఉంటాడు. మీకు ఏదన్నా రీచ్ కాకపోతే, అడ్మిన్ మీకు రీచ్ అవ్వలేదు, ఈ జాబ్ సైట్ యాక్సెస్, బ్లాగ్ సైట్ యాక్సెస్ మీకు రాలేదనంటే నాకు 1-to-1 పింక్ చేయండి. అడ్మిన్ నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ విల్ ట్రై టు రీచ్ అవుట్ యూ. ఓకే, 10 hours ముందు పెట్టినటువంటి నోటిఫికేషన్స్, ఇలా రెఫరల్స్ ఏ ఏ కంపెనీస్లో పడుతున్నాయి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ అప్డేట్ చేసి ఉంటారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు ఆల్రెడీ డెవాప్స్ మీద ఎక్స్పీరియన్స్ లేదనంటే లీవ్ ఇట్ అబౌట్ దిస్ పోర్టల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ బ్లాక్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది గైస్. బ్లాక్ సైట్ యాక్సెస్, ఈ బ్లాక్ సైట్ యాక్సెస్లో టూల్ వైజ్ ఉంటుంది. మీరు నిన్న డెమో సెషన్ కానీ మీరు అటెండ్ అయి ఉంటే డెమోకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా, ఓకే, ఎస్డిఎల్సి అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, అజైల్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, నెక్స్ట్ అజైల్ మెథడాలజీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అజైల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వై వీఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ట్రై టు గో త్రూ దిస్ బ్లాగ్స్. మీరు 1 or 2 times ఈ సైట్స్ని ఎక్స్ప్లోర్ అవ్వాలా. 1 or 2 days ఇలానే చెప్తుంటాను. దాని తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో ఎర్లీగా, మీరు లాస్ట్లో లేట్గా జాయిన్ అయ్యి సైట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికే మీకు మళ్ళీ 2 to 3 days టైం పట్టిందనంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ మీకు మనం లైనెక్స్ ఏవైతే డిస్కస్ చేస్తుంటామో, ఈ రోజు నుంచి మనకి 1 week to 10 days అసలు ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ల్యాబ్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఇంటి దగ్గర మనం కూర్చొని ల్యాబ్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీ టైర్లోనే ఆల్మోస్ట్ మనం క్లోజ్ చేద్దాం. కొన్ని దిక్కులు మనం పెయిడ్ సర్వర్స్ తీసుకుంటాం, అక్కడ కూడా మనం బిల్లు వే ఆఫ్ చేసుకునే విధంగా మీకు 200 credits, $200 క్రెడిట్స్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను హెల్ప్ చేస్తాను. బై డిఫాల్ట్ $100 వస్తుంది. అట్ మ్యాక్స్ అప్ టు $200 మనం ఏడబ్ల్యూఎస్ నుంచి ఫ్రీగా మనం క్రెడిట్స్ తీసుకొని మనం ఎంటైర్ కోర్సు టోటల్ ఏడబ్ల్యూఎస్లోనే ఎంటైర్ ప్రాజెక్ట్స్ డిప్లాయ్మెంట్ చేయడం కానీ, ఓకే, ప్రతిదీ మనం ఏడబ్ల్యూఎస్లోనే యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు లైనక్స్కి సంబంధించినటువంటి బ్లాగ్స్ అన్ని నీట్గా ఉంటాయి. ఓకే, ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లోర్. మీకు ఆల్రెడీ డెవాప్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఓకే, గో విత్ అదర్ బ్లాగ్స్ ఆల్సో. ఓకే, కంపెనీ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ నోట్ చేసి ఉంటాయి. ప్లీజ్ గో త్రూ దీస్, ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఓకే, బిఫోర్ రేసింగ్ ద ప్రైస్, ఓకే, ఐ టోల్డ్ మెనీ టైమ్స్ వీఆర్ ఆఫరింగ్ ఆల్ దిస్ ఫర్ 25,000 ఓన్లీ. ఓకే, వీఆర్ గివింగ్ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నాం. దట్టు న్యూ బ్యాచ్ మీరు లైవ్ జాయిన్ అవ్వచ్చు. న్యూ బ్యాచ్ లైవ్ జాయిన్ అవ్వచ్చు. ప్లస్
మీరు లైవ్ జాయిన్ అవ్వకపోయినా మళ్ళీ రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ టైం ఉంటుంది. ఈ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఈ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఈ బ్యాచ్ వరకు మీరు లైవ్ జాయిన్ అవుతున్నారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు need to register as soon as possible. Okay, please try to ping me through WhatsApp. After this session I will try to reach out to you. 9676831734. This is my personal number. Okay, మీకు కెరీర్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్ ఆల్సో. క్లియర్ ఎవ్రీవన్? Yes or no? Hope you guys are understood. Just 5 minutes I take in your time, guys. That's it. All right. Okay, fine. సారీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, మీరు ఎవరైతే రిజిస్టర్ అయ్యింటారో నాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు. ఐ నీడ్ టు టెస్ట్ ద లోడ్ గైస్. ఎందుకంటే లాస్ట్ టైం మాకు సర్వర్స్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగర్ చేసినప్పుడు నేను క్యూఏ టీమ్ని కూడా ఇన్వాల్వ్, అంటే కొంచెం లోడ్ టెస్టింగ్ చేయడానికి మేము పర్ఫామ్ చేస్తున్నాం. ఈ ప్లే గ్రౌండ్కి అన్ని క్వశ్చన్స్ లోడ్ చేయడానికి. ఇక్కడ నిన్న మనం సెషన్ డిస్కస్ చేసాం కదా, డెవాప్స్ ఫౌండేషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి. డెవాప్స్ ఇక్కడ సినారియో ప్లే గ్రౌండ్కి రండి. ఇదే బ్లాక్ సైట్లో సినారియో ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెవాప్స్ ఫౌండేషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి. నిన్న మనం డిస్కస్ చేసిన దాని మీద మీకు సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు చెక్ చేసుకోండి. అంటే మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారా లేదా, ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నారా, అటువంటి ఇక్కడ ఉన్నటువంటి 10 సినారియోస్, ఇక్కడ ఉన్నటువంటి 10 బేసిక్ క్వశ్చన్స్ లోడ్ చేసి ఉంటాను. నాట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి రావాలా నెక్స్ట్ క్లాస్కి వచ్చి తలకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ okay, if you go to different environments behavior, okay, frequent bugs in production, okay, agile versus DevOps అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ if your team is already using the agile methodology, why we need to go for the DevOps అని అడిగిన తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ రికార్డ్ చేయండి, సెల్ఫ్ రికార్డింగ్. ఓకే, వీఆర్ టెస్టింగ్ దిస్ వీడియో, అజైల్ వర్సెస్ డెవాప్స్, వాట్ ఈస్ ద యాక్చువల్ డిఫరెన్స్, వీఆర్ టెస్టింగ్, స్టాప్ అండ్ సేవ్. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మీరు మాట్లాడిన రికార్డింగ్ ఏడే ఉంటుంది. ఓకే, వీఆర్ టెస్టింగ్ దిస్ వీడియో, అజైల్ వర్సెస్ డెవాప్స్ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మీకు మ్యాటర్ కూడా ఉంటుంది ఎలా చెప్పాలని ఇంటర్వ్యూలో. ఎస్, అజైల్ ఫోకస్ మోర్ ఆన్ ద ఫాస్టర్ డిప్లాయ్మెంట్స్ అండ్ డెవాప్స్ మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఇంప్రూవింగ్ ద డెలివరీ ఆఫ్ ద స్పీడ్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఇలా మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి మీరు ఫినిష్ చేసేసేయండి. ఇక్కడ ఫినిష్ కొట్టారంటే మీ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. ఓకే, నేను ఒకసారి లోడ్ చెక్ చేసుకోవాలా. ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో కెన్ యూ గైస్ టెస్ట్ ఇట్ రైట్. ఇక్కడ ఇఫ్ యూ గో టు సినారియో ప్లే గ్రౌండ్, జస్ట్ ఇక్కడ మీకు జనరల్ ఫౌండేషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఒక 10 క్వశ్చన్స్ లోడ్ అయి ఉంటుంది. కెన్ యూ గైస్ డూ ఇట్ రైట్? హూ ఆర్ ఆల్ రిజిస్టర్డ్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్? ఎస్, కవిత, థ్యాంక్ యూ. శ్రీరామ్, జైరామ్, ఓకే, యా, ఓకే, ప్లీజ్ ట్రై టు టెస్ట్ ఇట్ గైస్. ఓకే, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు టెస్ట్ ద లోడ్ ఆల్సో. మీ డేటా ఎక్కడికి పోదు, మేము కంప్లీట్ బ్యాకప్ తీస్తున్నాం. మీరు మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగ్ అంతా ఉంటుంది. మాకు మానిటరింగ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి, అడ్మిన్ డాష్ బోర్డ్స్. బ్యాక్ ఎండ్లో మీరు ఏవైతే క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో, కోర్స్ కంప్లీట్ అయ్యేతలకి మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, ఎక్కడెక్కడ స్టక్ అవుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మా కాడ ఉంటుంది. డోంట్ వరీ, సారీ ఫర్ దట్. ఓకే, ఆల్ రైట్, ఫైన్. లెట్ మీ బ్రీఫ్ మీ అబౌట్ ఎస్టర్డే సెషన్. గైస్, మనం నిన్న బ్రీఫ్గా కొంచెం టెక్నికల్ డిస్కషన్స్ చూసాము. ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC, అండ్ అజైల్ మెథడాలజీ అండ్ నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ డెవాప్స్ ఫ్లో. మీకు అన్ని టూల్స్, ఏ టూల్స్ ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయి అనేది మనం డెవాప్స్ ఫ్లోలో చూసాం. ఓకే, నిన్న మనం ఒక ఆర్డర్లో చూసాం, కొన్ని టూల్స్ చూసాం. ఒక్కొక్క టూల్ గురించి చెప్పగలరా? మనం ఏమేమి గైస్, మనకి రియల్ అప్లికేషను, రియల్ ప్రాజెక్ట్స్, 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ 3 టైర్ ఆర్కిటెక్చరు. ఓకే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు. మనం ఫ్రంట్ ఎండ్లో మనం కాన్ఫిగర్ చేస్తున్నటువంటి లోడ్ బ్యాలెన్సర్స్ కానీ, పర్చేస్ చేయడం, డొమైన్ పర్చేస్ చేయడం కానీ, అవన్నీ 3 టైర్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తాం. అవన్నీ మీకు చెప్పే ముందు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీకు గిట్ అండ్ గిటప్ మీద స్ట్రాంగ్ కమాండింగ్ ఉండాలి. మీరు జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గిట్ అండ్ గిటప్లో ఇక్కడికి వచ్చి కాపీ చేయండి, పేస్ట్ చేయండి, అలా ఉండదు రియల్ టైంలో. ఓకే, ఒక కోడ్ని మనం ఏదైనా చేంజెస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం దాన్ని ప్రాపర్గా పుల్ రిక్వెస్ట్ రేస్ చేయాలా, మంచి కమిట్ మెసేజెస్ ఇవ్వాలా, అలా నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి. అసలు గిటప్లో నీకు ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేయడం, ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేయడం, రిపాజిటరీస్ని క్రియేట్ చేయడం,
ఒక ఆ రిపాజిటరీస్లో బ్రాంచెస్ని క్రియేట్ చేయడం, ఓకే ఇక్కడంతా కోడ్ని ఎలా మెయింటైన్ చేయడం తెలియకుండా ఎలా డెవాప్స్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ చేస్తారో చేయలేం కదా. ఎస్ సార్ మీరే చెప్పండి. ఇవన్నీ ఇక్కడ చూడండి, మిమ్మల్ని యాడ్ చేస్తాను నేను ఇక్కడికి, టీమ్స్గా మిమ్మల్ని ఇక్కడికి యాడ్ చేస్తాను. ఓకే అలానే ఆ, ఒక మిమ్మల్ని మా అకౌంట్కి యాడ్ చేస్తాను, మిమ్మల్ని టీమ్స్గా యాడ్ చేస్తాను, టీమ్స్గా బిల్డ్ చేస్తాను. మీరు ఓన్గా ఎవరైతే ఆన్ పోయి ఉంటారో వాళ్ళు కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు. మీరే పుల్ రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు, అతను కోడ్ చేంజ్ చేయమని చెప్పొచ్చు, అతను చేంజ్ చేస్తాడు, మీరు డిప్లాయ్మెంట్ చేయొచ్చు. అది ఈ గిటప్ మీద ఫస్ట్ మీరు కావాలని అంటే రియల్ టైంలో వర్కింగ్ ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే డెవాప్స్ ఇంజనీరు వాళ్ళని క్లియర్గా అడగండి. లైనెక్స్ గిట్ అండ్ గిటప్ కానీ లేదా బిట్ బకెట్ గిట్ ల్యాబ్ కానీ ఆ టూల్స్ కానీ తెలియకుండా బిట్ బకెట్ ఆర్ గిటప్ ఆర్ గిటప్, ఓకే గిటప్ కానీ బిట్ బకెట్ కానీ గిట్ ల్యాబ్ కానీ ఈ టూల్స్ తెలియకుండా నువ్వు డైరెక్ట్గా ఏ ప్రాజెక్ట్స్ చేసినా కానీ నీకేదో కాపీ చేసి ఎంటర్ చేసి కాపీ చేసి ఎంటర్ చేసి కాపీ చేసి ఎంటర్ చేసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది కానీ రియల్ ఫీలింగ్ అయితే రాదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఈవెన్ లైనెక్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూశాను, ఈవెన్ మన స్టూడెంట్స్ని కూడా చూశాను. కంపెనీస్లో 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా లైనెక్స్ కమాండ్స్ దగ్గర స్టక్ అయిపోతారు. ఏ ఇష్యూని ట్రబుల్ షూట్ చేయాలన్నా, ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా, బ్యాక్ ఎండ్లో ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేయాలన్నా 95% డైలీ వర్క్ అంతా మనకి లైనెక్స్ కమాండ్స్ మీద బ్యాక్ ఎండ్లో ఉంటుంది కంపేర్ టు విండోస్. ఓకే మీకు డౌట్ ఉండొచ్చు, ప్రశాంత్ నాది విండోస్ ల్యాప్టాప్ కదా, ఇప్పుడు నాది కూడా విండోస్ ల్యాప్టాపే కదా, యు ఆర్ టెల్లింగ్ లైనెక్స్, నేనేమన్నా నా పర్సనల్ కంప్యూటర్లో లైనెక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని. యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఈరోజు క్లాసు మీరు ఎండింగ్ వరకు కానీ వెయిట్ చేశారంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్స్ చెప్తాను. దాని తర్వాత అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత ఒక సర్వర్ని మనం ఏడబ్ల్యూఎస్లో ఎలా లాంచ్ చేయాలా, ఆ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా మనం ఎంటైర్ ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఓకే వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. సారీ గైస్ వైట్ వీఆర్ టేకింగ్ దిస్ క్లాసెస్. నిన్నే మనం సెషన్ స్టార్ట్ చేసాం కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ టుడే. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ సెషన్స్ క్లాస్ క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ మనకి సెలబ్రేషన్స్ జనరల్గా చేస్తూ ఉంటారు కాబట్టి కంపెనీస్లో ఉంటే కొంతమందికి ఎర్లీగా పోవాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఎర్లీ మార్నింగ్ సెషన్ క్యాన్సిల్ చేశాను, అందుకని నైట్ సెషన్ కాబట్టి కండక్ట్ చేస్తున్నాం. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాం అంటే ఫస్ట్ యూనిట్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లైనెక్స్ గైస్. లైనెక్స్లో 100+ కమాండ్స్ మనం డిస్కస్ చేస్తాం. 100+ కమాండ్స్ మనం డిస్కస్ చేస్తాం. ప్రతి కమాండ్ ఈ 100+ కమాండ్స్లో 30+ కమాండ్స్ మాత్రం మనం డైలీ యూస్ చేస్తాం. 30+ కమాండ్స్ మాత్రం మన ప్రాజెక్ట్స్లో రెగ్యులర్గా, ఓకే అంటే రెగ్యులర్గా 30 వాడతారని కాదు, రెగ్యులర్గా 30 కమాండ్స్ మాత్రం టచ్ అవుతుంటాయి. డైలీ యూజ్డ్ కమాండ్స్ కూడా మనం 1 week to 10 daysలో డిస్కస్ చేస్తాం. ఓకే యూ గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్. అండ్ ఈ 30 కమాండ్స్లో ఒక కమాండ్ చెప్తుంటే ఆ కమాండ్ డైరెక్ట్గా దేనికని చెప్పకుండా యూస్ కేసు, ఆ కమాండ్ని నా ప్రాజెక్ట్లో నేను ఎక్కడ యూస్ చేశాను, ఏ సిచ్యువేషన్లో యూస్ చేశాను, మీకు డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ టైమే మీరు ఒక 60 కమాండ్స్ మీరు చూసారంటే ఈ 60 కమాండ్స్ అన్ని కమాండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా కష్టం. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ కమాండ్స్ని మీరు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండి వేరే వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తా, లేదు నువ్వు ఏదైనా సెషన్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆ కమాండ్స్ మీద గ్రిప్ పెరుగుతుంది. దట్టు ఏంటంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి బ్రెయిన్లో ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది. ఓకే ఈ కమాండ్ మనం చాట్‌జీపీటీలో కానీ గూగుల్లో కానీ జెమినీలో కానీ లేదా అఫిషియల్ డాక్యుమెంటేషన్లో కానీ సెర్చ్ చేస్తే ఆ సింటాక్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ యూస్ కేసెస్ అన్ని చెప్తుంటాను. ప్రతి కమాండ్ ఇంపార్టెంట్ కమాండ్ అంటే ఖచ్చితంగా యూస్ కేసెస్తో చెప్తుంటాను. ఓకే ఐ టోల్డ్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్, మనం ఏదైనా మాన్యువల్ వర్క్ చేస్తున్నామంటే దాన్ని కంప్లీట్ ఆటోమేషన్ చేయాలంటే యూనిట్ టు బి స్ట్రాంగ్ ఇన్ ఎయిదర్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ కానీ లేదంటే షెల్ స్క్రిప్టింగ్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే ఐ విల్ టెల్ యూ గైస్ వెన్ యూ నీడ్ టు స్టార్ట్. ఓకే మన సిరీస్ 5 వీడియోస్ ఉంటాయి, ఎప్పుడు మీరు 5 to 6 ఉంటాయి, ఎప్పుడు మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేయాలనేది నేనే ఇన్ఫార్మ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే మీరు ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేతలకి జెన్కిన్స్ కంప్లీట్ అయ్యేతలకి మీరు ఈ సిరీస్ కానీ ఫినిష్ చేస్తే జస్ట్ 5 వీడియోస్ ఉంటాయి. సాటర్డే సండే టైంలో లైనెక్స్ కంప్లీట్ అయిన తర్వాత కూర్చుంటే మీరు అవి ఫినిష్ చేయొచ్చు. దాని ప్లేస్లో మేము ఈ షెల్ స్క్రిప్టింగ్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేసి దాని ప్లేస్లో గిటబ్ యాక్షన్స్, ఆర్గో సిడి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఎక్కువ కంపెనీస్ అడుగుతున్నటువంటి టూల్స్ని సిలబస్లో యాడ్ చేసుకున్నాం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడానికి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఐ టోల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీ విల్ డిస్కస్ అబౌట్ గిట్ అండ్ గిట్హబ్. దిస్ ఈస్ ద SCM టూల్ గైస్.
సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. వీ విల్ డిస్కస్ అబౌట్ ఎస్సీఎం. ఓకే, ఇక్కడే ఒక ప్రాజెక్ట్కి మనం ఆర్కిటెక్ట్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఎలా క్రియేట్ చేయాలా, రిపాజిటరీస్ని ఎలా క్రియేట్ చేయాలా, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, మనం ఎలా మెర్జ్ చేస్తుంటాం ఒక ప్రాజెక్ట్లో, ఒక బ్రాంచ్లో కూడా ఇంకొక బ్రాంచ్కి ఎలా మెర్జ్ చేస్తుంటాం, అన్ని ప్రాజెక్ట్ లెవెల్లో నేను చేసినటువంటి మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తుంటాయి. ఓకే, ఈ అండర్స్టాండింగ్ లేకుండా మీరు ఎటువంటి ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కానీ చాలా కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని గిట్ అండ్ గిటప్ మనం నియర్లీ ఒక 1 వీక్ స్పెండ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ దెన్ మీకు కొన్ని చిన్న టూల్స్ ఉన్నాయి గైస్, చిన్న స్మాల్ టూల్స్. ఎందుకంటే బిల్డ్ అండ్ రిలీజ్ యాక్టివిటీస్కి మనం వెళ్ళేటప్పుడు మీ చేత మాన్యువల్గా ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ చేపిస్తాను. దాని తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ మ్యావెన్. ఓకే, మ్యావెన్, దిస్ ఈస్ ద బిల్డ్ టూల్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద బిల్డ్ టూల్. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ నెక్సస్. దిస్ ఈస్ ఓకే ఆర్టిఫాక్టరీ మేనేజ్మెంట్ టూల్ బ్యాకప్ కోసం. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ టామ్క్యాట్. దిస్ ఈజ్ అప్లికేషన్ సర్వర్. ఓకే, అప్లికేషన్ సర్వర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ సోనార్ క్యూబ్. దిస్ ఈజ్ సెక్యూరిటీ రిలేటెడ్. సోనార్ క్యూబ్. ఓకే, కోడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్. కోడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్. This is very important guys. If you are going for any interviews, they will concentrate more on the ఓకే మీరు ఎలా స్టాటిక్ కోడ్ని స్కాన్ చేస్తారు, సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎలా చెక్ చేస్తుంటారు, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే నాట్ ఓన్లీ డెవలపర్ రాసినటువంటి కోడ్ మనం వీ విల్ డిస్కస్ అబౌట్ వన్ మోర్ ఇంపార్టెంట్ టూల్ కాల్డ్ యాజ్ ఏ సింక్. SNY, ఐఎమ్ ప్రొనౌన్సింగ్ మైట్ బి రాంగ్, సింక్. ఓకే, ఈ టూల్ వచ్చేసి మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తామనంటే స్టాటిక్ కోడ్ అనాలిసిస్. అప్లికేషన్ని స్టాటిక్ కోడ్గా మనం అప్లికేషన్లో డెవలపర్ రాసినటువంటి కోడ్ని టెస్ట్ చేస్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టూల్ గైస్ ఇది. ఎందుకంటే CI/CD పైప్లైన్లో డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు రాస్తుంటాను ఈ కోడ్ని. ఓకే, ఈ టూల్ గురించి మనం కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేస్తాం. అలానే నాట్ ఓన్లీ కోడ్ టెస్టింగ్ ఒకటే కాదు, ఈవెన్ కంటైనర్స్ని స్కాన్ చేయడం, ఇమేజెస్లో రాసేటువంటి డాకర్ ఫైల్స్ ఉంటాయి, డాకర్ ఫైల్స్ స్కాన్ చేయడానికి కానీ, డాకర్ ఫైల్స్ రాయడానికి కానీ, అలానే యాన్సిబుల్ ప్లేబుక్స్ ఏదన్నా వల్నరబిలిటీస్ మనం ఏదైనా అక్కడ డిఫైన్ చేసినప్పుడు కానీ, ఓకే వీటిని జనరల్గా డెవలపర్ ఐడీస్తో ఇంటిగ్రేట్ చేసేస్తారు VS కోడ్తో. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టెరాఫార్మ్ డిస్కస్ చేస్తాం. అటువంటిది ఇక్కడ చాలా దగ్గర హెల్ప్ అవుతుంది. వీ విల్ డిస్కస్ దిస్ ఇస్ సెక్యూరిటీ రిలేటెడ్ టు. వీ విల్ డిస్కస్ సింక్ ఆల్సో. టెల్ మీ గైస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ టూల్? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏవైతే మ్యావెను, నెక్సస్, టామ్క్యాట్, సోనార్ క్యూబ్ ఇవన్నీ మనము మాన్యువల్గా ఎలా సెటప్ చేయాలో చెప్తాను మీకు. మాన్యువల్గా మీరు ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను నేను లైవ్లో. ఇంతకుముందు మన కంపెనీస్లో కంప్లీట్గా డెవాప్స్ లేనప్పుడు బిల్డ్ అండ్ రిలీజ్ యాక్టివిటీస్ ఉండేటి. బిల్డ్ అండ్ రిలీజ్ అనేటువంటి జాబ్స్ ఉండేది. మీరు ఎవరన్నా సీనియర్స్ ఒక 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే దే విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ బిల్డ్ అండ్ రిలీజ్ యాక్టివిటీస్. అవి చూపిస్తాను నేను. ఎక్కడా కూడా నేను ఆటోమేషన్ రాయను. ఫస్ట్ నీకు మాన్యువల్గా అప్లికేషన్ మొత్తాన్ని డిప్లాయ్ చేస్తాను అన్ని టూల్స్ని యూస్ చేసి. దాని తర్వాత వీ విల్ గో ఫర్ ద జెన్కిన్స్ గైస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టూల్. దిస్ ఈస్ CI/CD టూల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ CI/CD టూల్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ అనేటువంటి టూల్ యూస్ చేసి అన్ని టూల్స్ని గైస్ ఎవరైతే మీరు నిన్న సెషన్ అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను ఒక ఫ్లో డయాగ్రామ్ వేసి ఉంటాను. ఆ ఫ్లో డయాగ్రామ్ నిన్న సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ప్రతి సెషను ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకే, ఫైన్. జెన్కిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లీవ్ ఇట్ గైస్. వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, వాట్ ఈస్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్? కంటిన్యూస్ డెలివరీ ఎప్పుడు వాడాలా, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎప్పుడు వాడాలా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, రియల్ టైంలో లోయర్ ఎన్విరాన్మెంట్లో CI/CD సపరేట్ పైప్ లైన్స్ ఎలా రాస్తుంటారు, ప్రొడక్షన్లో CI కిందకు సపరేట్ పైప్ లైన్ రాస్తారు, CD కిందకు సపరేట్ పైప్ లైన్ రాస్తారు, ఎలా మనం ఇమేజెస్ని లోయర్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్కి తీసుకెళ్ళినప్పుడు ఎలా క్వాలిటీ చెక్ చేస్తుంటే ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ వెన్ ద టూల్ కమ్స్. ఆ టూల్ వచ్చినప్పుడు వీ విల్ డిస్కస్. నువ్వు ఓన్గా నా జెన్కిన్స్ సెషన్ కానీ అటెండ్ అయితే, నా జెన్కిన్స్ సెషన్స్ మీరు అటెండ్ అయితే మీరు ఓన్గా గ్రూవీ స్క్రిప్ట్లో పైప్ లైన్స్ మీరు ఓన్గా రాయగలరు. అక్కడ కూడా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా స్క్రిప్టెడ్ వే పైప్ లైన్స్, డిక్లరేటివ్ వే పైప్ లైన్స్, అటువంటి పైప్ లైన్స్ డైరెక్ట్గా రాయకుండా ముందే ఫ్రీ స్టైల్ జాబ్స్, మ్యావెన్ జాబ్స్ వీటన్నిటితో ఆటోమేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళి
మనం పైప్ లైన్స్ రాస్తాం. చాలా ఈజీగా పైప్ లైన్స్ రాయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఈవెన్ షేర్డ్ లైబ్రరీస్తో రాసి కోడ్ని కూడా ఆప్టిమైజ్ చేస్తాం. జిన్కిన్స్ అనేటువంటి ఒక టూల్ ఉందని మాత్రమే ఈ రోజుకి మీరు గుర్తుపెట్టుకోండి. జిన్కిన్స్ అనేటువంటి సిఐసిడి టూల్. ఓకే. అండ్ వన్ మోర్, మార్కెట్లో వెరీ వెరీ ట్రెండింగ్ గైస్ సిఐసిడి టూల్స్ ఇవి కూడా. వీ విల్ డిస్కస్ అబౌట్ ఓకే గిటబ్ యాక్షన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గిటబ్ యాక్షన్స్ ఐ టోల్డ్ ఎస్టర్డే కూడా నేను చూపించాను. చాలా కంటెంట్ మేము డెలివర్ చేసాం గిటబ్ యాక్షన్స్. లాస్ట్ 3 బ్యాచెస్ నుంచి మనం గిటబ్ యాక్షన్స్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. గిటబ్ యాక్షన్స్ అండ్ ఆర్గో సిడి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్గో సిడి క్యూబర్నెటిస్ అయిన తర్వాత చెప్తాను, బట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను జస్ట్. ఆర్గో సిడి అనేటువంటి టూల్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇన్ని టూల్స్ నేర్చుకోవాలి ప్రశాంత్ అని అంటే, డైలీ మీరు రెగ్యులర్గా ఈ టూల్స్ అన్నిటి మీద వర్క్ చేయరు. ఒక డెవాప్స్ ఇంజనీర్గా మీరు వెళ్తున్నప్పుడు 4 to 5 years మీరు ఎక్స్పీరియన్స్ షోకేస్ చేస్తాం మనం. లేదు ఫ్రెషర్గా వెళ్తున్నప్పుడు ఇన్ని టూల్స్ తెలిసిందంటే ఈజీగా రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది, ఈజీగా రిజ్యూమ్. అందుకనే నేను క్లియర్గా చెప్పాను, మన స్టూడెంట్స్ ఓకే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నా కానీ దే కెన్ అప్లై. వేరే కంట్రీస్లో ఉన్నా కానీ వాళ్ళ కోసం నేను సపరేట్ ట్యాబ్ ఎనేబుల్ చేపించి ఓకే వాళ్ళ దగ్గర మనం నోట్ చేపిస్తున్నాను. ఏమని డిఫరెంట్ కంట్రీస్లో ఏదన్నా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యుఎస్, యూకే, కెనడాలో ఉన్నటువంటి జాబ్స్ కూడా అప్లై ఓన్లీ ఫ్రెషర్స్ కోసం సపరేట్ ట్యాబ్ పెట్టమని మనకు ప్రీవియస్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ఓన్లీ ఫ్రెషర్స్ కోసం కూడా మనం సపరేట్ ట్యాబ్ పెట్టాం. అన్ని మెయిన్ అంటే అన్ని ఇక్కడే లిస్ట్ అవుతుంటాయి జాబ్స్ అన్ని. అటువంటి సపోర్ట్ మన సైడ్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు మాత్రం ఈ ఆపర్చునిటీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకే ఫైన్. గిటబ్ యాక్షన్స్ అండ్ ఆర్గో సిడి అండ్ జెన్కిన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మనం గిటబ్ యాక్షన్స్కి వెళ్తున్నాం, కంపెనీస్ ఎందుకు ఎక్కువ గిటబ్ యాక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి, అటువంటివి కూడా మనం టార్గెట్ చేసి అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఏ కంపెనీకి వెళ్ళినా కాన్సన్ట్రేట్ చేసేటువంటి టూల్స్ ఇప్పుడు నేను రాసేటి గైస్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎక్కువ టైం తీసుకునేది కూడా ఇక్కడే. డాకర్ అండ్ క్యూబర్నెటిస్. మీకు ఫస్ట్ టైం ఈ టర్మ్స్ వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, డోంట్ వరీ. డాకర్, క్యూబర్నెటిస్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యాన్సిబుల్. ఓకే, డాకర్ we will discuss. This is containerization tool. Kubernetes orchestration tool. Okay, Ansible is configuration management tool. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎక్కడైనా ఏదైనా నేర్చుకోండి కానీ క్యూబర్నెటిస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. క్యూబర్నెటిస్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ డెవాప్స్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళని అడిగితే ఈ ఇంపార్టెన్స్ చెప్తాడు. క్యూబర్నెటిస్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది రియల్ టైంలో. నాట్ ఓన్లీ డెవాప్స్ గాయ్, అతను డేటాబేస్ ఇంజనీర్ అయినా వాళ్ళ అప్లికేషన్ కానీ క్యూబర్నెటిస్ క్లస్టర్లో కానీ ఉంటే వాళ్ళ పార్ట్స్ అన్నీ ఖచ్చితంగా క్యూబర్నెటిస్ రావాలి. ఈవెన్ మీరు డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్లు చెక్ చేయండి ఒకసారి, జావా మీద కానీ పైథాన్ మీద కానీ అలా డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా వర్క్ చేస్తుంటే మీరు ఒకసారి అడిగి చూసారంటే వాళ్ళు కూడా మీకు క్లియర్గా చెప్తారు క్యూబర్నెటిస్ ఖచ్చితంగా రావాలి అని. ఎనీవన్ ఈస్ దేర్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ హియర్, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఖచ్చితంగా మీరు క్యూబర్నెటిస్ కమాండ్స్ హిట్ చేస్తున్నారు లేదా? క్లస్టర్ కనెక్ట్ అయ్యి kubectl గెట్ పార్ట్స్, kubectl గెట్ నోట్స్, kubectl గెట్ పార్ట్స్ ఆఫ్ సో నేమ్ స్పేస్ సర్వీసెస్. ఎస్, దే ఆర్ టైపింగ్. సి అబ్దీనా, జయప్రకాష్, ఎస్ దే ఆర్ టైపింగ్. బికాస్ డెవలపర్ అయినా రావాల్సిందే. కాకపోతే డెవాప్స్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఇన్డెప్త్ తెలుసుకోవాలి. క్యూబర్నెటిస్ ఇన్డెప్త్ అని అంటే ఇన్ అండ్ అవుట్, అసలు ఎండ్ టు ఎండ్ ఫ్లో ఎలా వెళ్తుంది. ఒక అప్లికేషన్ క్యూబర్నెటిస్లో డిప్లాయ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం డిఫైన్ చేస్తుంటాం. అక్కడ YAML ఫైల్స్ మీరు ఓన్గా రాయొచ్చు. ఎక్కడ మీరు కాపీ పేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇనిషియల్ డేస్లో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతాడు, నేను ఆ ప్రాజెక్ట్లో పనిచేశాను, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందంటే ఓకే సురేష్ ఆర్ కృష్ణ, ఐఎమ్ షేరింగ్ సమ్ సింపుల్ కమాండ్ ఇన్ ద జూమ్ చాట్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ రైట్ ఏ డిప్లాయ్మెంట్ YAML ఫైల్ అంటాడు. అతను నువ్వు సింటాక్స్ రాంగ్ రాసావా, కరెక్ట్గా రాసావా ఇన్ని చెక్ చేయడు. నువ్వు రాయగలుగుతున్నావా లేదా, ఏపీ వర్షన్, కైండ్, మెటా డేటా స్పెసిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా డిఫైన్ చేస్తున్నావా లేదా టెస్ట్ చేసుకుంటాడు. ఎందుకని టెస్ట్ చేసుకుంటాడు? నువ్వు అఫిషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళైనా కానీ నువ్వు రాయగలవు అన్నటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి నువ్వు. లేదు నేను అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేశానంటే దే విల్ నాట్ అగ్రీ. కొంతమంది 10% మాత్రం అగ్రీ, 90% నువ్వు అన్ని సంవత్సరాలు 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందనంటే ఖచ్చితంగా YAML ఫైల్స్ రాసే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడని వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈవెన్ మీరు డాకర్ ఫైల్ కూడా గైస్
ఇక్కడ కంటైనరైజేషన్ టూల్లో డాకర్ ఫైల్స్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు, యాన్సిబుల్ ప్లేబుక్స్ మీరు ఓన్గా రాయొచ్చు, క్యూబర్నెటీస్ యామల్ ఫైల్స్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు. అప్ టు డిప్లాయ్మెంట్ నేను ఓన్గా లైవ్లో రాస్తుంటాను ఫైల్స్ అన్ని, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోతే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, మిడిల్లోనే ఏడబ్ల్యూఎస్ టచ్ అవుతూ ఉంటుంది, మిడిల్లోనే ఏడబ్ల్యూఎస్ టచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ టెరాఫామ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇలా చెప్తా వెళ్తే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. నిన్న క్లాసు బ్రీఫ్గా డిస్కస్ చేశాను, జస్ట్ విత్ ఇన్ 25 minutesలో నేను కన్క్లూషన్ ఇచ్చాను. ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దట్? ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఎస్. Leave it about all these terms, guys. Okay, what is Jenkins? What is GitHub Actions? Okay, what is Docker? What is Kubernetes? Leave it about all this terminology. I am here to take care from end to end. ఓకే, అంటే మనం ఎండ్ టు ఎండ్ అన్ని టూల్స్ని యూస్ చేసుకొని సిఐసిడి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని ఎండ్ టు ఎండ్ కానీ సెటప్ చేశారంటే ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది మీ మైండ్లోకి ఫుల్ క్లారిటీగా వెళ్తుంది. ఓకే, నేను ఈరోజు ఒక డమ్మీ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చేసి ఒక స్టూడెంట్ డేటాను ఇన్సర్ట్ చేసి చూపించానంటే దట్ విల్ నాట్ హెల్ప్ యూ. బట్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద కమాండ్. ఆల్ కమాండ్స్, ఆల్ కాన్సెప్ట్స్ అన్నీ స్ట్రాంగ్గా, ఫండమెంటల్స్ కానీ నువ్వు కానీ స్ట్రాంగ్గా ఉన్నావంటే ఎంత పెద్ద అప్లికేషన్ అయినా మనం ఈజీగా సెటప్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా నేను చెప్తున్నాను కదా, చూడండి, వేరియబుల్స్ అయితే ఏమి, ఓకే, మాడ్యూల్స్, ఓకే, మీకు డిఫరెంట్ రీసోర్స్ బ్లాక్స్, ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మనం టెరాఫామ్లో డిస్కస్ చేసిన తర్వాత సిఐసిడికి వెళ్తాం. ప్రతి ఒక్కటి తెలియాలి. రీసోర్స్ బ్లాక్ అంటే ఏంటి, ప్రొవైడర్ బ్లాక్ అంటే ఏంటి, ఓకే, అలానే టెరాఫామ్ బ్లాక్ అంటే ఏంటి, అవుట్పుట్ బ్లాక్ అంటే ఏంటి, ఓకే, అలానే మల్టిపుల్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలా. వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ I told Jay Prakash, I think you joined very late. Okay, I told we are discussing all these concepts with the help of three-tier architecture and microservice. This is one project, this is another project, this is e-commerce, guys. This is e-commerce application. Clear? Without application, without project, is it possible to integrate? ఇప్పుడు నీ దగ్గర ప్రాజెక్ట్ లేకుండా మన జెన్కిన్స్ పైప్లైన్స్ రాయగలవా? ఇప్పుడు what is our duty? For example, if you are going here, Java T Point, this is the website, guys. For example, Java T Point అనేది ఒక వెబ్సైట్. ఓకే, ఇది నేను 2014 అప్పటి నుంచే మేము జావా నేర్చుకునేటప్పుడు, అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ అంతగా లేవు, చాట్ జీపీటీస్ లేవు, ఇక్కడి నుంచి నేర్చుకునేవాళ్ళం. అప్పుడు సింటాక్స్లు అలా చూసుకుని నేర్చుకునేవాళ్ళం జావా అంత అప్పట్లో, బీటెక్ చదివేటప్పుడు. ఆర్ యూ వరీయింగ్ అబౌట్ జావా టీ పాయింట్ టీ ఇలా ఉంది, ఓకే, ఇదేంది యాడ్స్ వస్తున్నాయి లేదు, ఇక్కడ చూడండి కంపైలర్స్ అని కూడా ఇలా వస్తుంది. ఆల్ దిస్ థింగ్ టేకెన్ కేర్ బై ఫ్రంట్ ఎండ్, గైస్, నాట్ ఫ్రమ్ మై ఎండ్. యూఐ డిజైనింగ్ అంతా వాళ్ళు చూసుకోవాలి. బ్యాక్ ఎండ్లో ఈ అప్లికేషన్ని స్మూత్గా ఒక ఎన్విరాన్మెంట్లో వేరే సర్వర్స్లే డిప్లాయ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అంతవరకు. యూఐ ఎలా ఉందనేది కాదు. యూఐ కలర్ఫుల్గా 2 నిమిషాల్లో జనరేట్ చేస్తాను. మీరు ఈ ఫ్రీ సిరీస్లో మీరు చూస్తారు. ఒక సింపుల్ ఇంజనీరింగ్స్ తీసుకుని వచ్చి నీకు హాస్పిటల్ వెబ్సైట్ కావాలంటే హాస్పిటల్ వెబ్సైటు, లేదంటే ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ నేను విత్ ఇన్ మినిట్స్లో నీకు ఫ్రంట్ ఎండ్ అంతా రెడీ చేసి ఇచ్చేస్తాను. విత్ ఇన్ మినిట్స్లో, నాట్ అవర్స్ ఆల్సో. నీకు ఎలా కావాలంటే అలా చేసి ఇచ్చేస్తాను. బట్ దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. ఐఎమ్ నాట్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఐఎమ్ ద డెవాప్స్ గై, ప్యూర్లీ డెవాప్స్ అండ్ క్లౌడ్ గై. ఓకే, హోప్ ఎవ్రీ వన్ ఈస్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. ఫైన్ గైస్, ఇప్పుడు మనం ఈ యాక్టివిటీస్ అంతా, ఈ టూల్స్ని సెటప్ చేసుకోవడం, ఈ సర్వర్స్ అంతా లాంచ్ చేయడం, ఈ ప్రాక్టీస్ చేయాలని అంటే మీకు అందరికీ డౌట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏమని డౌట్ ఉంటుంది అంటే, నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలా? నా దగ్గర చాలామంది నాకు మార్నింగ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నారు, అన్న మీరు ల్యాబ్ సెటప్ ఆఫ్లైన్ అయితే సిస్టమ్ అంతా మీరే ప్రొవైడ్ చేస్తారా, ఎలా ఉంటుంది ల్యాబ్ సెటప్ అని అడుగుతున్నారు. నో, డోంట్ వరీ. ఓకే గైస్, వెన్ యు ఆర్ కాలింగ్ మీ, లైక్ మీరు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ అడిగేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నాకు మీరు నా నేమ్తో కాల్ చేశారంటే దట్ ఈస్ హైలీ రికమెండెడ్. ఓకే, నాకు అంతకన్నా వాల్యూ ఉండదు. మై నేమ్ ఈస్ ప్రశాంత్, ప్లీజ్ కాల్ మీ యాజ్ ఏ ప్రశాంత్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. డోంట్ కాల్ మీ యాజ్ ఏ బ్రదర్, డోంట్ కాల్ మీ యాజ్ ఏ సార్, డోంట్ కాల్ మీ యాజ్ ఏ ప్రశాంత్ గారు, అటువంటి వద్దు. ప్లీజ్ కాల్ మీ యాజ్ ఏ మై నేమ్ ఓన్లీ, నా నేమ్తోని పిలవండి. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ట్రై టు కాల్ దమ్ యాజ్ ఏ విత్ దేర్ గుడ్ నేమ్స్. ప్లీజ్ ట్రై టు కాల్ దమ్ యాజ్ ఏ గుడ్ నేమ్స్. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్కి వెళ్ళి సారు మేడం కాదు,
కాల్ దమ్ విత్ దేర్ గుడ్ నేమ్స్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ల్యాబ్ సెటప్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక ల్యాబ్ సెటప్ చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఏముండాలా? మన దగ్గర ఏముండాలా? ఖచ్చితంగా మనం టోటల్ యాక్టివిటీ అంతా మనం ఏడబ్ల్యూఎస్లో చేస్తాం. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి. ఓకే, ఏడబ్ల్యూఎస్లో ల్యాబ్ సెటప్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ ల్యాబ్ సెటప్ టుడే కాన్సెప్ట్. ల్యాబ్ సెటప్ చేసిన తర్వాత ఆ సర్వర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి లాగిన్ అవ్వాలి. చూడండి, ఫస్ట్ స్టెప్, మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, యూట్యూబ్, జీమెయిల్ ఐడీసు, లేదంటే మీరు ఏదైనా డిఫరెంట్ సైట్స్లో మీరు ఏదైనా అకౌంట్స్ ఓపెన్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. కానీ మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలా. మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఫోకస్డ్గా చేయాలా. మీరు ఎక్కడైనా స్టక్ అయితే నాకు వాట్సాప్ పింగ్ చేయండి. ఓకే, నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ కవర్ చేయొద్దు. ఓకే, విల్ దిస్ కవర్ డెవ్సెకాప్స్ గైస్? హియర్ వీ మెన్షన్డ్ క్లియర్లీ సెక్యూరిటీ, డైనమిక్ టెస్టింగ్, అప్లికేషన్ డిప్లాయ్ అయిన తర్వాత కవర్ అవుతుంది. స్టాటిక్ కోడ్ అనాలిసిస్ కానీ, ఓకే, నీ అప్లికేషన్ కానీ, డాగర్ ఫైల్స్ కానీ, టోటల్ స్కానింగ్ కానీ, డిప్లాయ్ చేసేటప్పుడు జెన్కిన్స్ పైప్ లైన్స్లో మనం ఇచ్చేటువంటి క్రెడెన్షియల్స్ అక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ ప్లగిన్స్ని కాన్ఫిగర్ చేస్తాం. ఈవెన్ గిటబ్ యాక్షన్స్లో కూడా మనం ఇమేజ్ స్కానింగ్ కోసం వీ విల్ డిస్కస్ వన్ మోర్ టూల్ కాల్డ్ ట్రివీ. దిస్ ఇస్ ఆల్సో డెవ్సెకాప్స్ టూల్ ఓన్లీ. ట్రివీ ఇమేజ్ స్కానింగ్స్ అవన్నీ స్కాన్ చేయడం కోసం ట్రివీని ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాం. క్యూబర్నెటిస్లో సెక్యూరిటీ రిలేటెడ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్బ్యాక్. అలానే క్యూబర్నెటిస్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి క్రెడెన్షియల్స్ కానీ, ఓకే, యూజర్ నేమ్స్ కానీ, కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని వీ విల్ అచీవ్ ద security things. Srinivas, understood? If you are good at DevOps securities, it is part of that only. It is part of that only. Config map and secrets we are discussing. Clear? All right, thank you. ఫైన్ గైస్, ఇప్పుడు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మనం సెటప్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వన్ టైమ్ యాక్టివిటీ. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. మీరు ఫస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలా. డైలీ అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉండొద్దు. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేయాలా. నేను చెప్తాను, స్టెప్స్ అన్ని చూపిస్తాను. ఓకే, సెకండ్ స్టెప్, అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ ఇంటూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ లేక అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ప్లోర్ డాష్బోర్డ్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్ ఒకసారి చూడండి, ఏమేమి ఉంటాయో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్ ఎంఎఫ్ఏ, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అకౌంట్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూరిటీ కోసం మన అకౌంట్స్ సెక్యూర్గా ఉండడానికి వేరే థర్డ్ పార్టీ పర్సన్కి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అన్ని తెలిస్తే ఆటోమేటిక్గా అతను మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి అనవసరమైనటువంటి సర్వర్స్ అన్ని లాంచ్ చేశాడంటే ప్రాబ్లం. కాబట్టి వీ నీడ్ టు ఎనేబుల్ ద ఎంఎఫ్ఏ. దిస్ ఈజ్ ఆప్షనల్ ఇన్ ఫ్యూ డేస్ వరకు ఆప్షనల్. మీరు చేయాలనుకుంటే చేయండి, తర్వాత అయినా నేను అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను. ఓకే, దాని తర్వాత వచ్చేసి అదే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ట్రై టు లాంచ్ అండ్ EC2 మిషన్. EC2 అంటే ఒక సర్వర్. ఓకే, EC2 యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఆఫ్ నౌ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ AWS, కాల్ ఇట్ యాజ్ ఎ సర్వర్. ట్రై టు లాంచ్ అండ్ EC2 మిషన్ ఇన్ AWS. మన లోకల్లో కాదు, ఇప్పుడు మన లోకల్లో మన కంప్యూటర్ ఎలా ఉందో AWSలో మనం వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ స్మాల్ కంప్యూటర్. ఓకే, ఓ సారీ, థ్యాంక్ యూ గైస్. We missed. Yesterday I told, right? I am more expert on Prometheus, Grafana, and even K9s also, and Jira. We will discuss all these tools. Prometheus, SRE part, Prometheus, Grafana, own the dashboards and create cheyadam. Even K9s also we will discuss. One second guys. We will discuss. నా ప్రాజెక్ట్లో మేము K9s అనేటువంటి ఒక మానిటరింగ్ టూల్ వాడుతున్నాం. ఆ టూల్ గురించి కూడా మీకు చెప్తాను. ఈవెన్ జీరా టికెటింగ్ హ్యాండ్లింగ్ కోసం we will discuss about Jira. We will discuss about Jira also. Okay, one second guys, this pen is not working. One second please. Jira, one second, it's not working. Yeah, it's working now. Jira. Okay, ఇక్కడ పడ్డం లేదు టెక్స్ట్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద ల్యాబ్ సెటప్ ప్రాసెస్ గైస్. యూ నీడ్ టు క్రియేట్ అన్ AWS అకౌంట్. ఓకే, దాని తర్వాత AWS అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత ఆ డాష్ బోర్డ్ని ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వదాం, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకుందాం, ఒక మిషన్ లాంచ్ చేద్దాం. మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఆ మిషన్కి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ టు EC2 మిషన్, EC2 మిషన్, EC2 మిషన్ ఫ్రమ్ యువర్ లోకల్ ల్యాప్టాప్, మన ల్యాప్టాప్ నుంచి ఏడబ్ల్యూఎస్లో ఎక్కడో ముంబైలోనో, ఓకే, జపాన్లోనో, యుఎస్లోనో లాంచ్ చేసినటువంటి మిషన్ని ఎలా కనెక్ట్ అవ్వాలో ఈరోజు అజెండా. దిస్ ఈజ్ మై టోటల్ అజెండా ఆఫ్ టుడే సెషన్. ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఫస్ట్లో మనం ఎందుకు ఇలా ఉంటామంటే మీకు నా వాయిస్ రీచ్ అవ్వాలి, మీ కామెంట్స్ నేను చదువుతా ఉన్నాను. ఎస్, ఎవ్రీవన్ ఈస్ క్లియర్. సాయి కృష్ణ, సాయి ప్రసాద్, మురళీకృష్ణ, శ్రీను, అబ్దీనా, భాష, వీరు, ఎస్, వసుధ, చరణ్, వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఓకే, ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్రియేట్ చేయాలంటే మీకు నేను చెప్పినట్లు స్టెప్స్ ఫాలో అవ్వండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడబ్ల్యూఎస్ సైన్అప్ అని సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారు? ఏడబ్ల్యూఎస్ సైన్అప్. ఇక్కడికి వెళ్ళి చూసారంటే ఈ వెబ్సైట్స్ మీకు ఆపరేట్ చేయడం వస్తుంది గైస్. ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్. దిస్ ఈజ్ వన్ టైం యాక్టివిటీ. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు లైవ్లో ఎవరో చేయొద్దు గైస్. నేను ఆల్రెడీ నా క్రెడిట్ కార్డ్స్, నా యూపీఐస్ అన్నీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఏవైతే స్క్రీన్స్ వస్తాయో దానికోసం నేను సపరేట్గా ఈరోజు మా అడ్మిన్ టీం ఏం చేశారంటే, మొన్న ఏడబ్ల్యూఎస్ సిరీస్లో చెప్పేటప్పుడు ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉంటాయో నీట్గా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాం. ఎందుకంటే నా క్రెడిట్ కార్డ్స్ అన్నీ నేను యూస్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఎలా లాగిన్ అవ్వాలి అంతా నీట్గా ఈ డాక్యుమెంట్లో ఇచ్చుంటాను. అకౌంట్ క్రియేషన్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత క్రియేట్ అన్ అకౌంట్, ఇప్పుడు చూశారు కదా, క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇట్ విల్ లాస్ట్ యూ గైస్. ఓకే, ఇప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ కానీ అకౌంట్ ఉంటే ఇక్కడ చూడండి కింద డౌన్లో సైన్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. దీన్ని క్లిక్ చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీ దగ్గర ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నట్టు. ఆ అకౌంట్కి సంబంధించినటువంటి రూట్ అకౌంట్ అయితే రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, ఐఏఎం అకౌంట్ అయితే ఐఏఎం అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. మనకు అకౌంట్ లేదు కాబట్టి లెట్ మీ గో బ్యాక్. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? రూట్ యూజర్ మెయిల్ ఐడి. మనకి ఏడబ్ల్యూఎస్లో 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు గైస్. ఒక రూట్ యూజరు, నార్మల్ యూజర్స్, ఐఏఎం యూజర్స్ ఉంటారు. ఓకే, ఆ యూజర్కి సంబంధించి మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెషర్స్ kk@gmail.com ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ మెయిల్ ఐడి ఇచ్చా. ఓకే, దాని తర్వాత అకౌంట్ నేమ్ అని ఏమని ఇస్తారంటే, జనరల్గా ఇక్కడ కంపెనీ ఆర్గనైజేషన్ నేమ్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ ఆ ప్రాజెక్ట్ నేమ్తో మ్యాప్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ ఓకే, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, ఫైన్. మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ అని ఉంది కదా, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ వితౌట్ స్పేస్ ఇస్తే దట్ ఈస్ హైలీ రికమెండెడ్ గైస్. మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, శ్రీకాంత్ ఏడబ్ల్యూఎస్ 123 దిస్ ఈజ్ మై అకౌంట్ నేమ్. ఓకే, అకౌంట్ నేమ్ ఇవ్వండి. మీరు మీ అకౌంట్ నేమ్ ఇవ్వండి, నాట్ మై అకౌంట్ నేమ్. ఇక్కడ మీకు ఈ స్టెప్ ఇచ్చి ఉంటాను క్లియర్గా. ఈ డాక్యుమెంట్ ఇస్తాను గైస్, డోంట్ వరీ. ఈ డాక్యుమెంట్ క్లియర్గా ఇస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైన్ ఇన్ టు న్యూ అకౌంట్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ యూ స్క్రోల్ అప్, నీ మెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత నీ అకౌంట్ నేమ్ ఇవ్వండి. మీ మెయిల్ ఐడి ఇవ్వండి, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. దాని తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. క్లిక్ ఆన్ దట్. ఓకే, ఫైన్. దాని తర్వాత వచ్చేసి నీ మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక 5 డిజిట్ ఓటీపీ మన మెయిల్కి వస్తుంది. మీరు ఏదైతే మెయిల్ ఇచ్చుంటారో ఆ మెయిల్కి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ kk@gmail.com అని ఇచ్చాను. ఓకే, ఆ టైంలో నేను ఈ మెయిల్ ఐడి ఇచ్చున్నాను. ఆ మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ ఇచ్చాను. దాని తర్వాత కింద కనిపిస్తున్నటువంటి వెరిఫై అనేటువంటి బటన్ని క్లిక్ చేయండి. నీకు కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ రాకపోతే ఒక 30 సెకండ్స్ వెయిట్ చేసి రీసెంట్ ద కోడ్. ఓకే, ఒక కొంచెం టైం వెయిట్ చేసి రీసెంట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ రీసెంట్ కొడితే మళ్ళీ ఖచ్చితంగా మీ మెయిల్కి వస్తుంది. ఎక్కడన్నా కానీ మీరు స్టక్ అయితే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ.
రీచ్ అవుట్ టు మీ, డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ. ఓకే ఫైన్, వెరిఫై చేశారు, మెయిల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ వెరిఫై చేశారు. ఓకే, దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, సెట్ ఏ రూట్ యూజర్ పాస్వర్డ్. సెట్ ఏ రూట్ యూజర్ పాస్వర్డ్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటాడు. నువ్వు ఎప్పుడైతే వెరిఫై బటన్ని క్లిక్ చేస్తావో ఇక్కడ మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటాడు. రూట్ యూజర్ పాస్వర్డ్, పైన ఇచ్చినటువంటి పాస్వర్డ్ కింద ఇచ్చినటువంటి పాస్వర్డ్ రెండు సేమ్ ఉండాలా. బెటర్ టు గివ్ వన్ అప్పర్ కేస్ లెటర్, వన్ లోయర్ కేస్ లెటర్, వన్ నెంబర్, వన్ స్పెషల్ సింబల్. కొంచెం హై సెక్యూర్గా ఉండేటట్టు నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఎస్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. వెరిఫై అయిన తర్వాత అక్కడ అకౌంట్కి పాస్వర్డ్ సెట్ చేసుకోమంటాడు. తర్వాత అయినా పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారో మీరు కామన్గా ఇచ్చేటువంటి పాస్వర్డ్ని ఇవ్వండి. ఓకే ఫైన్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ 6 స్టెప్స్ కంప్లీట్ చేయాలా. ఫస్ట్ స్టెప్ అయిపోద్ది, కంటిన్యూ స్టెప్ 1 ఆఫ్ 6 అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, స్టెప్ 1 ఆఫ్ 6 అని. ఓకే, స్టెప్ 1 ఆఫ్ 6 అని. ఓకే ఫైన్, లెట్ మీ స్క్రోల్ అప్. Okay, when I am discussing something, guys, please try to concentrate on the class. If you have any doubt, you can raise it at ending, guys. Okay, general things. If you have any doubts, you can raise it ending. Now we are fully concentrated on the technical part, not other things. Even yesterday also we told clearly, if you have any other information required, try to reach out to me through WhatsApp. That is for my sincere request. ఓకే, ఎప్పుడైతే మీరు రూట్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేశారో ఇమీడియట్గా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి గైస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 1 year వరకు మనకి 750 hours వరకు 1 year వరకు ఫ్రీగా ఇచ్చేవాడు. 1 year వరకు మనకి ఫ్రీగా అకౌంట్ యాక్సెస్ చేసుకుని ఇచ్చేవాడు. రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే 6 monthsకి చేంజ్ చేశారు. 6 months వరకే నువ్వు అకౌంట్ని యాక్సెస్ చేసుకోగలవు. దాని తర్వాత మళ్ళీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను చెప్తాను, ఆ టెక్నిక్స్ అన్ని. దాని తర్వాత మనం అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను చెప్తాను. అండ్ దట్టు ఏంటంటే ఇంతకుముందు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటేనే అకౌంట్ క్రియేట్ చేయగలం. రీసెంట్గా ఏం చేశారు, మన యూపీఐతో, అది జీపే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ, జనరల్లీ గో విత్ ఫోన్పే కానీ యూపీఐతో కూడా అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. యూపీఐతో కూడా చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ అప్ చేసి అక్కడ నెక్స్ట్ కొడతానే మీకు ఇక్కడ ఫ్రీ ప్లాన్ పెయిడ్ అని వస్తుంది. డోంట్ గో ఫర్ ద పెయిడ్, నా సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, గో విత్ ద ఫ్రీ ప్లాన్. అప్ టు $200 మనకి ఫ్రీగా వస్తాయి. ఓకే, అప్ టు $200 మనకి ఫ్రీగా వస్తాయి. ఓకే, మనకి యూజర్స్ని క్రియేట్ చేసేటప్పుడు 2 types ఆఫ్ యూజర్స్ ఉంటారు గైస్. మీకు ఇందా చెప్పాను కదా, రూట్ యూజర్ని క్రియేట్ చేస్తాం. మనం రూట్ యూజర్ని క్రియేట్ చేస్తామని చెప్పాను కదా. రూట్ యూజర్ అండ్ ఐఏఎం యూజర్ ఉంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది యూ విల్ అండర్స్టాండ్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఐఏఎం కాన్సెప్ట్. మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు దే విల్ నాట్ గివ్ ద రూట్ యాక్సెస్, దే ఆర్ గివింగ్ ఓన్లీ ఐఏఎం యాక్సెస్. ఓకే, నౌ వీఆర్ సెటప్పింగ్ ద AWS అకౌంట్. ఆఫ్టర్ దెన్ వీ విల్ డిస్కస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ డౌట్స్ ఆల్సో. ఓకే, ఆల్ రైట్. సి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా మీరు ఏం చేయాలా, ఫ్రీ ప్లాన్కి వెళ్ళండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది డాక్యుమెంట్, మీరు చదవాలా, ఓపిక ఉండాలి మీకు. ఓకే, ఫ్రీ ప్లాన్కి వెళ్తానే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీ పర్సనల్ డీటెయిల్స్. చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినటువంటి నేమ్స్ ఇవ్వకుండా మీరు ఏ క్రెడిట్ కార్డు యూస్ చేస్తున్నారు, ఏ డెబిట్ కార్డు యూస్ చేస్తున్నారు, లేదా యూపీఐ ఏది వాడుతున్నారో ఆ ఇన్ఫర్మేషనే కరెక్ట్గా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నా యూపీఐ వాడుతున్నాను కాబట్టి గంగవరం ప్రశాంత్ అని ఇచ్చాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. ఓకే, నా అడ్రస్ దే విల్ నాట్ వెరిఫై, బట్ అడ్రస్ ఏదో సమ్ అడ్రస్ ఇచ్చారు ర్యాండమ్గా నేను. ఓకే, అండ్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఒక చెక్ బాక్స్ వస్తుంది గైస్. ఖచ్చితంగా చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కస్టమర్ అగ్రిమెంట్. అంటే ఈ డీటెయిల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేసి కరెక్ట్ అని జస్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తేనే మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్స్. ఓకే, అలానే మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ కనపడతాయి. ఇది ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ మీరు. ఓకే, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఇక్కడ నీవు యూపీఐ గానుంటే ఆటోపే సెట్ చేయాలా. ఎవ్రీవన్ అవేర్ అబౌట్ ఆటోపే, రైట్? టెల్ మీ, ఎవ్రీవన్ ఈజ్ అవేర్ అబౌట్ ఆటోపే. మన మంత్లీ పవర్ బిల్స్ కానీ, ఓకే, లేదంటే మోటార్ బిల్స్ కానీ, కార్ ఈఎంఐస్ కానీ, బైక్ ఈఎంఐస్ కానీ, పర్సనల్ లోన్ ఈఎంఐస్ కానీ ఆటోపే ఆటోమేటిక్గా మన బ్యాంక్ నుంచి కట్ అయిపోతుంటుంది. అలానే నువ్వు AWS అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు రీసెంట్గా దే ఇంట్రొడ్యూస్డ్ యూపీఐ ఆటోపే. ఇంతకుముందు లేదు ఇవన్నీ. ఇంతకుముందు మేము క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారానే పోవాలి.
యూపీఐ ద్వారా మీరు కానీ పే చేయాలంటే మీ ఫోన్పేలో మీ ప్రొఫైల్లోకి వెళ్తే యూపీఐ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం ప్రశాంత్ @వైబిఎల్ అని ఎస్బీఐ అయితే @ఐడిఎఫ్సి అని అట్లా యూపీఐ ఐడి ఉంటుంది. మీరు గో విత్ ద యూపీఐ ఐడి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గో విత్ ద యూపీఐ ఐడి. లేదు మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయ్యి ఉందనంటే గో విత్ ద క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఆ స్టెప్స్ కూడా ఇచ్చుంటాం మేము. బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ క్రియేట్ అన్ AWS అకౌంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఐ ద్వారా వెళ్ళారనుకోండి, అప్ టు 15,000 ఆటోమేటిక్ పేమెంట్ సెట్ అయిపోద్ది. 15,000 రూపాయలు ఆటోమేటిక్ పేమెంట్ సెట్ అయిపోద్ది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 15,000 రూపీస్ మన అకౌంట్ నుంచి కట్ అవుతున్నట్టు కాదు. 15,000 రూపీస్ మన అకౌంట్ నుంచి కట్ అవుతున్నట్టు కాదు. 15,000 రూపీస్ లిమిట్ సెట్ చేస్తున్నాడు. అంటే సెక్యూరిటీ కోసం నువ్వు ఫ్యూచర్లో ఏదైనా పెయిడ్ రీసోర్సెస్ యూజ్ చేసావనంటే ఆటోమేటిక్గా 15,000 వరకు వాళ్ళు మ్యాక్సిమం 15,000 వరకు నీ అకౌంట్లో నుంచి కట్ చేసేదానికి పర్మిషన్ నువ్వు ఇస్తున్నావు. ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో కొన్ని డేస్ తర్వాత నేను చెప్తాను ఆ ఆటోపేని మనం డిసేబుల్ చేయొచ్చు ఫోన్పేలో. ఆర్ యు గైస్ ఆర్ అవేర్ అబౌట్ హౌ టు డిసేబుల్ ద ఆటోపే ఇన్ ఫోన్పే ఆర్ నాట్? టెల్ మీ. మీరు ఫోన్పేలో ఆటోమేటిక్గా ఫోన్ డబ్బులు కట్ అవుతున్నప్పుడు ఇంత గ్రాడ్యుయేషన్ చేశారు, బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు, డిగ్రీ చేశారు, ఇన్ని చదివారు, మీరు ఆటోపేని డిసేబుల్ చేయడం తెలియదా? యూట్యూబ్లో ఒక వీడియో కొడితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలో నేను కూడా చెప్తాను. డోంట్ వరీ. ఎస్ రైట్, వెరీ గుడ్. ఓకే, మీరు డోంట్ వరీ. మీకు 15,000 రూపీస్ కట్ కాదు, అది జస్ట్ ఆటోమేటిక్ పేమెంటు. మీ అకౌంట్లోంచి కట్ అయ్యేది జస్ట్ 2 రూపీస్ మాత్రమే. ఆ 2 రూపీస్ కూడా మళ్ళీ మనకి రీఫండ్ వస్తుంది. 2 రూపీస్ కూడా మనకి రీఫండ్ వస్తుంది. డోంట్ వరీ. ఇనిషియల్గా అయితే మీ అకౌంట్లోంచి రూపాయి కూడా కట్ కాదు. గో విత్ ద యూపీఐ ఆప్షన్. యూపీఐ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ తీరి ఇచ్చి ఉంటాను, ఆటోమేటిక్ పేమెంట్ లిమిట్ అప్ టు 15,000. ఓకే, దిస్ డస్ నాట్ మీన్ దట్ AWS విల్ ఛార్జ్ ద 15,000 ఇమీడియట్లీ. AWS మీ దగ్గర 15,000 రూపీస్ తీసుకోదు. దిస్ ఈజ్ ఓన్లీ ద మ్యాక్సిమం అలౌడ్ లిమిట్ ఇఫ్ యూ ఆర్ లేటర్ యూజింగ్ పెయిడ్ సర్వీసెస్. ఓకే, విల్ డిస్కస్ దోస్ పాయింట్స్. ప్రస్తుతానికి మీరు ఆటోపే యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ మై యూపీఐ ఐడి, నా ఫోన్ నెంబర్ @YBL. మీ ఫోన్ నెంబరు మీరు ఏ బ్యాంక్తో మీరు టైఅప్ అయి ఉంటారో, మీరు అకౌంట్ టైఅప్ అయి ఉంటారో ఆ బ్యాంక్ నుంచి మీరు ఆ యూపీఐ ఐడి తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత యూజ్ కాంటాక్ట్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్సే కాంటాక్ట్, ఏదైతే అడ్రస్ ఇచ్చాను ఇంతకుముందు అదే బిల్లింగ్ అడ్రస్గా తీసుకోమన్నాను. దాని తర్వాత 2 రూపీస్ కట్ అవుతుంది, అది రీఫండబుల్ అమౌంట్. 2 రూపీస్ కట్ అవుద్ది, రీఫండబుల్ అమౌంట్. ఓకే ఫైన్, ఇక్కడ స్టెప్స్ ఇచ్చి ఉంటాం. దాని తర్వాత ఏం చేయాలా? క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ కంటిన్యూ. లేదు నువ్వు యూపీఐ ఆప్షన్కి పోలేదనుకోండి, యూపీఐ ఆప్షన్కి పోకుండా మీరు ఇక్కడ యూపీఐ మీకు నోటిఫికేషన్ వస్తుంది గైస్. మన ఫోన్పేకి ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఫోన్పేకి ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఆ నోటిఫికేషన్ని యాక్సెప్ట్ చేసి పిన్ కొట్టారంటే ఆటోమేటిక్ పే సెట్ అయిపోద్ది. ఆ పిన్ కొట్టిన తర్వాత కొంచెంసేపటికి ఇక్కడ మీకు సక్సెస్ చూపిస్తుంది. కంప్లీట్ యువర్ పేమెంట్ అన్నట్టు మీకు వచ్చి ఉంటుంది. మీకు ఇక్కడ చదవండి. మీరు ఏంటంటే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ప్రతిదీ డిపెండ్ కాకూడదు. మీరు చదవండి, ఎక్కడైనా స్టక్ అయితే ఐ విల్ హెల్ప్ యూ. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇట్లా వస్తుంది మీకు అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనేసి. ఫైన్. దాని తర్వాత వచ్చేసి లేదు మీరు క్రెడిట్ కార్డ్కి వెళ్తానన్నా కానీ మీకు డాక్యుమెంట్ ఇచ్చున్నాను. ఆప్షన్ 2, పేమెంట్ యూజింగ్ ద క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, బట్ ప్లీజ్ మేక్ షూర్ టు ఎనేబుల్ ది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. అక్కడ మీరు కార్డ్ డీటెయిల్స్ అన్నీ కానీ ఇచ్చారనంటే ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది ఆ కార్డుకి. ఆ కార్డు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. అక్కడ కానీ మీరు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి సివివి నెంబరు, ఓకే మీ కార్డ్ నెంబరు అవి ఎంటర్ చేశారనంటే మీకు ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేశారన్న అలా అయినా నో ప్రాబ్లం. మీకు మన ఇండియన్ కరెన్సీలో అయితే 2 రూపీస్ కట్ అవుతుంది. ఆ 2 రూపీస్ ఖచ్చితంగా మీకు రీఫండ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ గైస్. డూ యూ హ్యావ్ పాన్ నెంబర్? ఇక్కడ ప్రస్తుతానికి నో అని సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి నో అని సెలెక్ట్ చేసుకోండి, వెరిఫై అండ్ కంటిన్యూ అని కొట్టండి. ప్రస్తుతానికి నో సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. దాని తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేసేది. నెక్స్ట్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే డోంట్ సెలెక్ట్ ఫర్ ద బిజినెస్ అటువంటి ఏదో పర్సనల్ యూస్ కోసం నేను అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకోండి. పర్సనల్ యూజ్, ఓనర్షిప్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ ఇవ్వండి. ఓకే నీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ అప్లోడ్ చేయాలా? ఇక్కడ ఏ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు అప్లోడ్ చేయాలా? ఇంతకుముందు నువ్వు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏ యూజర్ నేమ్తో అయితే నువ్వు అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుని ఇచ్చావో, నీ ఫోన్పే నీ యూజర్ నేమ్తో నీ ఫోన్పే కానీ ఉంటే నీ పాన్ కార్డు కానీ నీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదు మీ పేరెంట్స్ అకౌంట్తో క్రియేట్ చేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ నేమ్సే ఇవ్వాలా.
ఓకే, ఆ డీటెయిల్స్ ఇప్పుడు నా దాంతో నేను ఇచ్చాను కాబట్టి నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను హైడ్ చేశాను గైస్. నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను, ఇయర్, మంత్, డేటు. దాని తర్వాత నా నేమ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నా నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నీట్గా డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఓకే, నా పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా పాన్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను హైడ్ చేశాను. ఆ, స్క్రీన్ పాస్ చేసి అప్పుడు చేశాం. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ పాన్ నెంబర్ మీకు తెలిసి ఉంటుంది కదా. లేదు డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. గో విత్ పాన్ ఓన్లీ, దట్ ఈస్ హైలీ రికమెండెడ్. అండ్ వన్ మోర్ థింగ్, పాన్ కార్డు పీడిఎఫ్ ఫార్మేట్లో బెటర్ టు గో విత్ పీడిఎఫ్ కానీ జేపీజీ కానీ, ఓకే, జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మేట్ కానీ, ఈ ఫార్మేట్లో నీ పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. నీ ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద లేదంటే వేరే డ్రైవ్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పాన్ కార్డ్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ కొట్టే ముందు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా ఈజీ. మీరు లైవ్లో చేస్తే ఇంకా ఈజీ. నేను క్లాస్ చెప్పడం కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి ఈ టర్మ్స్. మీరు లైవ్లో చేస్తే ఇంకా ఈజీ. చూడండి. ఓకే, ఎప్పుడైతే అక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్ కొడతారో ఇక్కడ అగైన్ వెరిఫికేషన్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. అగైన్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ నెంబర్ అడిగాడు. సెండ్ అన్ ఎస్ఎంఎస్. నీ ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇక్కడ ఇదంతా సెక్యూరిటీ వెరిఫికేషను. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మల్టిపుల్ కోడ్స్ జనరేట్ అవుతుంటాయి. ఇక్కడ రీఫ్రెష్ చేయండి, ఆ కోడ్ని ఎంటర్ చేయండి. ఓకే, మీరు సెక్యూరిటీ మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి స్టెప్ 4 అని కొట్టి క్లిక్ చేసి కంటిన్యూ కానీ క్లిక్ చేశారంటే విత్ ఇన్ 24 అవర్స్లో సక్సెస్ఫుల్గా నీ అకౌంట్, ఇప్పుడు కొంతమందికి ఇమీడియట్గా శాంక్షన్ అయిపోతుంది, ఇమీడియట్గా వెరిఫై అయిపోతుంది. విత్ ఇన్ 24 అవర్స్లో నీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రెడీ అయిపోద్ది. చూడండి, ఇలా వస్తుంది మీకు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ రెడీ అని. క్లియర్? నీట్గా ఈ డాక్యుమెంట్ ఇస్తాను మీకు గ్రూప్లో, మన గ్రూప్లో ఇస్తాను నీట్గా ఈ డాక్యుమెంట్ కూడా అవసరం లే. మీరు ఇప్పటి నుంచే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఫీల్ అవ్వాలంటే నువ్వు ఓన్గా ఎలా క్రియేట్ చేస్తావు, గూగుల్లో సెర్చ్ చేసి నువ్వు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయి. దట్ ఈస్ ద ఛాలెంజ్. క్లియర్? నువ్వు ఓన్గా ఇక్కడ ఏడబ్ల్యూఎస్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ 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 అని కొడుతుంటే వస్తుంటాయి కదా. ఏది ఎక్కడ ఏం చేయాలనేది చదువు మ్యాటర్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అకౌంట్ రికవరీ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అండ్ అకౌంట్ నేమ్ ఏంటి? చూజ్ ఎ నేమ్ ఫర్ యువర్ అకౌంట్. యూ కెన్ చేంజ్ దిస్ నేమ్ యువర్ అకౌంట్ నేమ్ ఆఫ్టర్ క్రియేటింగ్ అన్ అకౌంట్ ఆల్సో. సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు మళ్ళా. ఇటువంటివన్నీ నీట్గా చదువుకుంటా క్రియేట్ చేయండి. ఇనిషియల్గా మనకి $100 వస్తాయి. ఓకే, ఫ్రీగా వాడచ్చు ఏడబ్ల్యూఎస్ అకౌంట్, డోంట్ వరీ. ఓకే, మీకు బిల్ జనరేట్ అయినా కానీ మనం ఆటోమేటిక్గా ఎలా బిల్లు సెటప్ చేసుకోవాలో కూడా ఐ విల్ డిస్కస్. ఆటోమేటిక్గా మనకు అలర్ట్స్ ఎలా రావాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలా? అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నా యూజర్ నేము, నా మెయిల్ ఐడి నాకు తెలుసు. వాట్ ఐ నీడ్ టు డూ? దిస్ స్టెప్ ఈస్ డన్. స్లోగా మీరు ఒక 10 minutes 15 minutes టైం స్పెండ్ చేసి నీట్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్రియేట్ చేశారు. వాట్ నెక్స్ట్ గైస్? టెల్ మీ, యూ గైస్ టెల్ మీ. మీరే చెప్పాలి ఇప్పుడు. బై సీయింగ్ ద స్క్రీన్ యూ నీడ్ టు డ్రాప్ ఎ మెసేజ్. వాట్ యూ నీడ్ టు డూ నౌ? వీ నీడ్ టు లాగ్ ఇన్ టు దట్ అకౌంట్. గో టు హియర్. నేను చూడండి, నేను ఎలా చేస్తాను సిమిలర్గా చేయండి గైస్. చూడండి, ఏడబ్ల్యూఎస్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఏడబ్ల్యూఎస్ లాగిన్. గో టు హియర్. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ మీకు సైన్ ఇన్ టు కన్సోల్ అని ఉంటుంది. మీరు ఏడబ్ల్యూఎస్ సైన్ ఇన్ కన్సోల్ కొట్టినా నో ప్రాబ్లం. సైన్ ఇన్ టు కన్సోల్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్. సి గైస్, మీరు ఐఏఎం యూజర్ క్రియేట్ చేశారా, రూట్ యూజర్ క్రియేట్ చేశారు ఏడబ్ల్యూఎస్లో? ఐఏఎం యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో విల్ సి. ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ఐఏఎం గైస్. ఎందుకంటే సిరీస్లు కూడా కండక్ట్ చేస్తుంటాం. వీ క్రియేటెడ్ విచ్ వన్, ఐఏఎం ఆర్ రూట్ యూజర్? మీరే చెప్పాలి ఇప్పుడు. వీ క్రియేటెడ్ ద రూట్ యూజర్. అప్పుడు నువ్వు రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు కింద డౌన్లో కనపడుతుంది చూడండి. సైన్ ఇన్ యూజింగ్ రూట్ ఈమెయిల్ అడ్రస్. మనకు రియల్ టైంలో రూట్ యూజర్ ఉండదు. రూట్ యూజర్ నుంచి మనం ఐఎం యూజర్స్ని క్రియేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ సైన్ ఇన్ రూట్ యూజర్. క్లిక్ ఆన్ దిస్. ఎస్, గో విత్ యువర్ ఈమెయిల్ ఐడి. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇస్తే వర్క్ కాదు. అకౌంట్ మీరు ఏదైతే మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఉంటారో ఆ మెయిల్ ఐడితో మీరు ఈమెయిల్ ఐడితో ఇవ్వాలి. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది సెక్యూరిటీ కోసం ఇస్తున్నాడు. Y3 Z BMM. Okay, yes, I am not a robot. Okay, let me give my password. 1 second.
Let me give my password. What password I given to this account is 1 second. మీరు ఏ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ మీరు ఇవ్వాలి గైస్. లెట్ మీ గివ్ ద పాస్వర్డ్. పాస్వర్డ్ ఈస్ ఓకే. డోంట్ వరీ, మీరు మిస్ అయినా కానీ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకొని తీసుకోవచ్చు. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, ఇక్కడ ఈ స్టెప్ రాదు గైస్ మీకు. అడిషనల్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అనేటువంటి స్టెప్ రాదు మీకు. ఎందుకనంటే నేను నా అకౌంట్ని నేను సెక్యూర్ చేసుకునే దానికోసం ఆ ఎనేబుల్ ద మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. మీకు ఈ ఈ ఈ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టెప్ రాదు. మీరు డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోతారు. లెట్ మీ గివ్ ద అథెంటికేషన్ కోడ్. నా ఫోన్లో అథెంటికేషన్ కోడ్ ఉంటుంది. లెట్ మీ లాగిన్ ఇన్. చూడండి, క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, ఇలా వస్తుంది డాష్ బోర్డ్. మీరు అక్కడ అథెంటికేషన్ అడగదు మిమ్మల్ని, ఇలా వచ్చేస్తుంది డాష్ బోర్డ్. లీవ్ ఇట్ అబౌట్ ఆల్ ది సర్వీసెస్ గైస్. నేను ఈ క్లాసులో చెప్పేటప్పుడు యూస్ చేసిన సర్వీసెస్ ఇక్కడ రీసెంట్లీ విజిటెడ్ అని వస్తుంటుంది. మీకు ఇక్కడ ఎంటీ ఉంటుంది. ఇక్కడ బుక్ మార్క్స్ కూడా ఉండవు. ఇవన్నీ నేను బుక్ మార్క్ పెట్టుకుని ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి. ఏడబ్ల్యూఎస్ చూసారా? ఏడబ్ల్యూఎస్ ముంబై రీజన్. ముంబైలో ఎక్కడెక్కడ మన అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకుంటే అక్కడ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎవరి వన్ ఈస్ క్లియర్? ఆర్ ఏబుల్ టు సి ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్. చూడండి, శంకర్ అనేటువంటి నేమ్తో ఐ క్రియేటెడ్ అన్ AWS account. Everyone is clear? Everyone is clear? Yes. ఓకే, ఈ స్టెప్ కూడా చేశారు. చిన్నగా ఎలా దగ్గర మీరు ఈ స్టెప్ కూడా చేశారు. లాగిన్ టు AWS అకౌంట్. ఇదంతా వన్ టైం యాక్టివిటీ గైస్. అకౌంట్ని రోజు క్రియేట్ చేయొద్దు, మల్టిపుల్ అకౌంట్స్ చేయొద్దు. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం మనం. ఓకే, ఆ 6 months అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ కావాలంటే నేను ఎలా చేయాలో, ఇద్దరు కలిసి ఒకటే అకౌంట్ IAM యూజర్ ద్వారా ఎలా చేయాలో నేను హెల్ప్ చేస్తాను ఎలా చేయాలనేది. ప్రస్తుతానికి మీరు ఓన్గా ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పర్సనల్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకో. విల్ డిస్కస్ మెనీ థింగ్స్ గైస్ ఇన్ AWS. ఎప్పుడైతే మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారో, నేను ఇది అప్గ్రేడ్ చేసాను గైస్. ఇక టాప్ రైట్లోకి ఇక్కడికి వచ్చారంటే, ఇక్కడ అకౌంట్కి వెళ్ళానంటే అకౌంట్ మీద క్లిక్ చేయండి. మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇక్కడ మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే, ఇక్కడ మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇక్కడ క్రెడిట్స్ అని ఉంటుంది. క్రెడిట్స్ అని మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. నేను చెప్పాను కదా, నవ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద డాష్ బోర్డ్ ఆఫ్ AWS. ఇక్కడ మీకు $100 మాత్రమే చూపిస్తుంది. ప్రశాంత్, నీకేందుకు $160 రెండు కంబైన్ చేస్తే $160 చూపిస్తుంది, మాకెందుకు $100 చూపిస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ మీరు AWS అకౌంట్ని క్రియేట్ చేసినప్పుడు మనకి $100 అరౌండ్ 9,000 $100 ఫ్రీగా ఇస్తాడు. దాని తర్వాత నేను కొన్ని క్లాసుల్లో అరోరా DB వీటిని ల్యాండా యూస్ చేసుకోవడం, RDS క్లాసులు చెప్తుంటాను, EC2 మిషన్స్. AWSని ఎక్స్ప్లోర్ అయ్యే కొంది వాళ్ళు నాకు క్రెడిట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. $20 ఏడ్ యాడ్ చేశాడు, $20 ఏడ్ యాడ్ చేశాడు, $20 ఏడ్ యాడ్ చేశాడు. అప్ టు ఎంతవరకు ఇస్తాడు నీకు? అప్ టు ఎంతవరకు నువ్వు AWSలో ఫ్రీగా వాడుకోవచ్చు నేను చెప్తాను గైస్. EC2 మిషన్ లాంచ్ చేసినప్పుడు ఎంత బిల్లింగ్ పడుతుంటుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలా, అప్ టు $200 వరకు ఇస్తాడు. దాని తర్వాత పేమెంట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత బిల్లింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్ టు నువ్వు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు ఆటోమేటిక్గా కూడా బిల్లింగ్ స్టార్ట్ కాదు. ఇక్కడ ఉంటే బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంతా విల్ ఎక్స్ప్లోర్ లేటర్. మీకు ఇప్పుడు నేను వరకు $0.11 వాడే కొత్త అకౌంట్ ఇది. పెద్దగా యూజ్ చేయలేను నేను ఈ అకౌంట్ని. మన AWS సిరీస్లో వాళ్ళకి లైవ్లో మనం IAM యూజర్స్ మల్టిపుల్ సర్వీసెస్ ఎక్స్ప్లోర్ చేసి చెప్పేటప్పుడు ఈ అకౌంట్ని క్రియేట్ చేశాను. ఓకే, $160 ఉంది నాకు. మీకు ఎంత ఉంటుంది? $100 ఉంటుంది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ప్రశాంత్ ఈ $160 కానీ అయిపోతే నాకు అలర్ట్స్ బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ముందే నేను అలర్ట్ సెట్ చేసుకుంటే బెటర్ కదా? ఎస్ ఆర్ నో? ముందే మనం అలర్ట్ని సెట్ చేసుకోవడం బెస్ట్ కదా? ఎస్. వాట్ యూ నీడ్ టు డూ? గో టు సర్చ్ బాక్స్, సర్చ్ ద బడ్జెట్స్. బడ్జెట్స్ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ బడ్జెట్ సెట్ చేయండి. బడ్జెట్ సెట్ చేసుకోవాలా, మన అలర్ట్స్ మన మెయిల్కి పెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇంతకుముందు ఐ క్రియేటెడ్ దిస్ వన్ లాంగ్ బ్యాక్ గైస్. ఓకే, ఫోర్కాస్టెడ్ ఐఎమ్ వెరిఫైయింగ్ దిస్. లెట్ మీ డిలీట్ దిస్ బడ్జెట్. నేను అది వేరే బ్యాచ్ కోసం మనం ఇది క్రియేట్ చేసాం. లెట్ మీ డిలీట్ దిస్. మీకు ఇక్కడ ఎంటీ ఉంటుంది. మీకు ఇక్కడ ఇలా ఉంటుంది. మీరు ఇలా బడ్జెట్ అని చూసారంటే ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు లేదు. బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్కి వచ్చినా కానీ ఇక్కడ బడ్జెట్స్ అని ఉంటుంది. బడ్జెట్స్ విల్ డిస్కస్ ఆల్ దీస్ ఆప్షన్స్ గైస్, డోంట్ వరీ. ఓకే, లేటర్ మన ఆ సర్వీస్ గురించి ఇన్డెప్త్ పోయినప్పుడు చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఎ బడ్జెట్ అని ఉంటుంది. క్రియేట్ ఎ బడ్జెట్. డోంట్ గో విత్ కస్టమైజ్డ్, మీకు ఇంకా అంత అడ్వాన్స్డ్ వద్దు. గో విత్ ద ప్రీ డిఫైన్ టెంప్లెట్.
ఓకే, జీరో బడ్జెట్ కాదు, మంత్లీ బడ్జెట్. గో విత్ ద మంత్లీ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ బడ్జెట్ వచ్చేసి బడ్జెట్ నేమ్ ఐఎమ్ గివింగ్, బడ్జెట్ నేమ్ ఐఎమ్ గివింగ్. ఓకే, బి2బి ఏదో ఒక నేమ్, లేదంటే ఇంతకు ముందు నిదే ఉంచండి, బి2బి బిఎస్ఎస్ అని అలా వద్దు. ఓకే, మై మంత్లీ బడ్జెట్ ఎంత డాలర్స్, $50. $50 కానీ రీచ్ అయితే, $50 కానీ రీచ్ అయితే నాకు మెయిల్ రావాలా. వాట్ ఇస్ ద మెయిల్ ఐడి? కేకే ఎడ్యుకేషన్ BLR@gmail.com. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. కేకే ఎడ్యుకేషన్ లేదా ఎంటర్ కొట్టి ఇంకో మెయిల్ ఐడి కూడా యాడ్ చేయొచ్చు. అప్ టు 10 రిసిపెంట్స్, 10 మెయిల్ ఐడీస్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ఇక్కడ మనం సర్వీస్ అకౌంట్ ఇస్తుంటాం, సర్వీస్ అకౌంట్ మెయిల్ ఐడి. ఓకే, లేటర్ నోటిఫికేషన్ సెండ్ చేయడం అవన్నీ కొంచెం కాంప్లికేట్ అవుతుంది ఇక్కడే సెటప్ చేయడం వాళ్ళకి. ప్రస్తుతానికి ఫస్ట్ డే క్లాస్ ఇది. సాయి ప్రసాద్ విల్ డిస్కస్ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఎలా క్రియేట్ చేసి ఇక్కడ మ్యాప్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే, నో ప్రాబ్లం. ఈమెయిల్ రిస్పెండ్స్ యాడ్ చేయండి. దెన్ లీవ్ ఇట్ అబౌట్ ఆల్. ఇక్కడ యాక్చువల్ స్పెండ్ ఇక్కడ చూడండి, స్కోప్. నువ్వు యాక్చువల్గా కాస్ట్ 85% రీచ్ అయినా నీకు మెయిల్ వస్తుంది. అంటే 85% అంటే ఎంత? 80% అంటే 8 5 40 ఇంకొక 5 2.5 $42.5 ఏదైనా రీచ్ అయినా నీకు మెయిల్ వస్తుంది. లేదు 100% రీచ్ అయినప్పుడు కూడా మళ్ళీ మెయిల్ వస్తుంది. అండ్ ఫోర్కాస్టెడ్ స్పెండ్ అంటే ఎక్స్పెక్టెడ్, అంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ నెలకి నువ్వు ఒక 2 సర్వర్స్ కానీ లాంచ్ చేస్తున్నావు అనుకో, $50 దాటుతుంది అనుకుంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అటువంటిప్పుడు కూడా మెయిల్ వస్తుంది. లీవ్ ఇట్ అబౌట్ దీస్ ఆప్షన్స్, క్రియేట్ ఎ బడ్జెట్, దట్స్ ఇట్. యూ విల్ రిసీవ్ $50 కానీ రీచ్ అయ్యారంటే బడ్జెట్ మీకు మెయిల్ వస్తుంది. క్లియర్ ఎవరీవన్ హౌ టు సెటప్ ఏ బడ్జెట్? క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ క్రియేటెడ్, సమ్వన్ ఈస్ ఆస్కింగ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు నౌ మ్యాచ్ అయినటువంటి క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ మే గెట్ ఏ డౌట్, ప్రశాంత్ వాళ్ళు 200 క్రెడిట్స్ ఇస్తున్నారు కదా, ఆ 200 క్రెడిట్స్ దాటిపోతే వాళ్ళు మన దగ్గర ఆటోమేటిక్గా మనీ కట్ చేస్తారా? ఎస్ ఆర్ నో? నో. నువ్వు ఫోన్పేలో ఆటోపే కానీ డిసేబుల్ చేయకపోతే లేపేస్తాడు. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? మీరు ఫోన్పేలో ఆటోపేని కానీ డిసేబుల్ చేయకపోతే కట్ అయిపోతాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు అయితే ఆటోమేటిక్ కట్ కాదు, మీరు ఎనేబుల్ చేసేంత వరకు ఆటోపే కానీ ఎనేబుల్ చేస్తే కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత కూడా నేను 2 years బ్యాక్ వేరే పర్సన్కి 6,000 ఎంత కట్ అయితే ఆ పర్సన్కి మనం అటు ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీం కనెక్ట్ అయ్యి రీఫండ్ ఇప్పించాను. ఎందుకంటే వాళ్ళు అడిగారు, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవుతున్నారు, మీరు రియల్గా స్టూడెంటా కాదా, ఎందుకు మీరు ఈ కేస్ క్లస్టర్ని అంతసేపు వాళ్ళకి చెప్పాను. నేను క్లస్టర్ని డిలీట్ చేసుకోవాలి అండి, క్లాస్ అయిపోయిన తర్వాత ఎలా డిలీట్ చేయాలి అన్నీ చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేశారు, క్లస్టర్ డిలీట్ చేయకుండా అలానే పెట్టేసి వదిలేశారు, అకౌంట్ పక్కన పెట్టారు, ఆటోమేటిక్ ఎనేబుల్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో, కట్ అయిపోయింది అమౌంట్. అటువంటిప్పుడు మళ్ళీ సపోర్ట్ టీమ్ కనెక్ట్ అయ్యి రీఫండ్ కూడా ఇనిషియేట్ చేశాం, డోంట్ వరీ. కానీ నేను సేఫ్ జోన్లో చెప్పినటువంటి పాయింట్స్ని ప్రతి పాయింట్ మీరు మైండ్ సెట్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వాట్ యూ డిడ్? ఓకే, సమ్ ఎక్స్ప్లోర్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు. ఓకే, లెట్ మీ గో విత్ EC2 మాడ్యూల్. ఇక్కడ EC2 అని ఉండదు. మీరు ఏం చేయాలనంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు, ఓకే, ఈ డాష్ బోర్డ్ ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు EC2 అని సెర్చ్ చేయండి. EC2 వర్చువల్ సర్వర్స్ ఇన్ AWS క్లౌడ్. ఇక్కడ బుక్ మార్క్ కొట్టుకున్నారంటే ఇక్కడే సేవ్ అయిపోద్ది. ఇది ఇక్కడ బుక్ మార్క్ ఉంది కదా, ఇక్కడే సేవ్ అయిపోద్ది. వర్చువల్ సర్వర్స్. ఇప్పుడు నువ్వు ఫిజికల్గా నాకు ఒక 8 GB ర్యామ్, ఒక 2 core CPU ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ కావాలంటే మనం రిలయన్స్ జియోనో లేకపోతే ఇంకొక లోకల్లో ల్యాప్టాప్ స్టోర్స్కో ఇంకో స్టోర్కో వెళ్ళి మనం ల్యాప్టాప్ పర్చేస్ చేసుకుని వచ్చి చేస్తాం. ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనం సర్వర్స్ని సెటప్ చేయొచ్చు. మినిట్స్లో సర్వర్ సెటప్ అయిపోతాయి. ఎందుకని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. నేను ముంబైలో లాంచ్ చేయాలంటే ముంబై. లీవ్ ఇట్ అబౌట్ ఆల్ దిస్ గైస్. డేటా సెంటర్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, రీజన్ అంటే ఏంటి, ఆల్ దీస్ థింగ్స్, ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి, విల్ డిస్కస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. టుడే మెయిన్ ఫస్ట్ క్లాసే కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్. జస్ట్ ఎక్స్ప్లోర్ కూడా అయ్యాను. నెక్స్ట్ ఎనేబులింగ్ MFA, లీవ్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ఆప్షనల్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎనేబుల్ చేయండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేస్తున్నాను MFAని. లెట్ మీ గో టు మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్తే లెట్ మీ డిలీట్ మై MFA. ఇక్కడ నేను ఆల్రెడీ ఎనేబుల్ చేస్తున్నాను. లెట్ మీ డిలీట్ మై మల్టీఫ్యాక్టర్ అథెంటిక్. మీకు ఇక్కడ ఎంటీ ఉంటుంది. లెట్ మీ రిమూవ్ చేశాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ఆప్షనల్. మీరు ఇనిషియల్గా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఆప్షనల్. ఎందుకని మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలనంటే నా AWS యూజర్ నేమ్ పాస్వర్డ్ నీకు కానీ తెలిస్తే నువ్వు లాగిన్ అయిపోగలవు కదా. నువ్వు లాగిన్ అయిపోయి నా AWS అకౌంట్లో నీకు నచ్చినటువంటి సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్ క్రియేట్ చేయడం, లోడ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేయడం, అవన్నీ చేస్తే బిల్ ఎవరికి వస్తుంది? బిల్ వచ్చేది నాకు కదా.
అందుకని మన అకౌంట్ని అది ఐఏఎం అకౌంట్ అయినా రూట్ అకౌంట్ అయినా సెక్యూర్ చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకే, జనరల్గా లీడ్స్ మెయిన్గా అకౌంట్ మేనేజ్ చేసే వాళ్ళు దే ఆర్ మేనేజింగ్. బట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఐఏఎం ఇచ్చినప్పుడు ఐఏఎం కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ నేను రియల్ టైం టాస్క్లు కూడా ఇస్తుంటాను ఐఏఎం చెప్పేటప్పుడు. అప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ నా అకౌంట్ నేను సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఎంఐఫై డిసేబుల్ చేశాను కదా, డిలీట్ చేశాను కదా. లెట్ మీ సైన్ అవుట్. లెట్ మీ సైన్ అవుట్. ఇక్కడ ప్రొఫైల్ అంటే ఇది గైస్. లెట్ మీ సైన్ అవుట్. ఇప్పుడు చూడండి, వితౌట్ ఎంఎఫ్ఐ లాగిన్ అయిపోతాను. ఇప్పుడు లెట్ మీ గో టు సైన్ ఇన్. ఇందా చెప్పాను కదా, సైన్ ఇన్ టు కన్సోల్. సైన్ ఇన్ టు కన్సోల్. ఓకే, లెట్ మీ గో టు యూజ్ ద రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి. ఈ రోజు వరకు రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి యూజ్ చేయండి. ఓకే, లెట్ మీ గో విత్. ఓకే, దిస్ ఇస్ మై ఈమెయిల్ ఐడి. లెట్ మీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇది జస్ట్ కొన్నిసార్లు అడగవచ్చు, కొన్నిసార్లు అడగకపోవచ్చు గైస్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. GD B6 DE3. I am not a robot. Give the password. Password is my password. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నెక్స్ట్ కొడతానే ఇంతకుముందు ఏమని అడిగింది, ఎంఎఫ్ అడిగింది. బట్ చూడండి, రిక్వైర్డ్ విత్ ఇన్ 1 డేలో ఎంఎఫ్ ఎనేబుల్ చేయాలి, లేకుంటే అకౌంట్ లాక్ చేస్తారు వాళ్ళు. మళ్ళా సపోర్ట్ తీసుకోవాలి. నేను లాంగ్ బ్యాక్ క్రియేట్ చేశాను కాబట్టి అకౌంట్ నో ప్రాబ్లం. చూడండి, మీకు ఇక్కడ 40 డేస్ ఎంత ఉంది గైస్ టైం. ఐఎమ్ నాట్ రీకాలింగ్ దట్. 35 డేస్ 40 డేస్ ఎంత ఉంటుంది, అన్ని డేస్ లోపు మీరు ఎనేబుల్ చేయాలా. ఓకే, నౌ ఐ డోంట్ వాంట్ స్కిప్ ఫర్ నౌ. మీరు ఎనేబుల్ చేయాలంటే ఇక్కడే చేసేయచ్చు. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే, మీకు ఇలా వస్తుంది డాష్ బోర్డు. మీరు ఏం చేస్తారు, స్కిప్ ఫర్ నౌ కొట్టండి. డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత, ఎక్స్ప్లోర్ అయిన తర్వాత, బడ్జెట్ అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత, కమ్ టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. గో టు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇప్పుడు నేను ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేస్తున్నా. మీ సిస్టంలో ఎలా అయితే చేయాలో అలా చేస్తాను. ఇప్పుడు గో టు ఎంఎఫ్ఏ ఏడబ్ల్యూఎస్. చూడండి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, లెట్ మీ అసైన్ ఏ డివైస్. ఇక్కడ డివైస్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, డివైస్ నేమ్ కేకే శంకర్ ఐఎమ్ గివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కేకే శంకర్. ఓకే, లెట్ మీ యూస్. డోంట్ గో విత్ అదర్ ఆప్షన్స్, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. పాస్కి ఏదైనా ఉండొచ్చు, ఈవెన్ టోకన్ ద్వారా కూడా ఎక్స్టర్నల్ డివైస్ను కూడా మ్యాప్ చేసేయచ్చు. గో విత్ అథెంటికేటర్ యాప్. సెలెక్ట్ దిస్ అథెంటికేటర్ యాప్. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు ఇక్కడ షో క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ ఏ కంపాటబుల్ అప్లికేషన్ సచ్ as గూగుల్ అథెంటికేటర్ కానీ, జియో మొబైల్ కానీ. మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో, మీరు గూగుల్ అథెంటికేటర్ అని ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి. యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్లో గూగుల్ అథెంటికేటర్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను సెర్చ్ చేస్తే ఆ యాప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో హియర్. గూగుల్ అథెంటికేటర్ లాగిన్. ఇలా లెట్ మీ గో టు ఇమేజెస్. దిస్ ఇస్ ద అథెంటికేటర్ యాప్ గైస్. గూగుల్ అథెంటికేటర్ యాప్స్ ఇవి. ఇదో ఇక్కడ ఇది గూగుల్ అథెంటికేటర్. ఇలా కోడ్స్ వస్తాయి. వీళ్ళు మల్టిపుల్ లాగిన్ అయి ఉన్నారు. ఓకే, ఇక్కడికి వెళ్ళినా కానీ చూడండి, ఒక అకౌంట్ లాగిన్ అయి ఉంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ టిక్ మార్క్ కానీ కింద డౌన్లో, ఆ అప్లికేషన్ డౌన్లో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ కానీ ఇట్లా టిక్ మార్క్ ఉంటుంది. అంటే స్కాన్ చేయాలి మనం ఈ కోడ్ని. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ని స్కాన్ చేయాలి. ఇప్పుడు నేను నా మొబైల్ ఓపెన్ చేస్తున్నాను, అథెంటికేటర్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాది ఆండ్రాయిడ్ మొబైల్, ప్లస్ సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. స్కాన్ క్యూఆర్ కోడ్ అని వచ్చింది. స్కాన్ క్యూఆర్ కోడ్. లెట్ మీ స్కాన్ ఇట్. దీన్ని స్కాన్ చేస్తున్నా. స్కాన్ చేశాను. ఇప్పుడు నా మొబైల్లో ఒక కోడ్ వచ్చింది. ఆ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. 674471. వెయిట్ చేయండి. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేస్తే మళ్ళీ ఇంకో కోడ్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేస్తే మళ్ళా ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అవుతుంది. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ జనరేటింగ్. ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అవుతుంది. లెట్ దెమ్ జనరేట్. ఎస్, ఇప్పుడు జనరేట్ అయింది. 838906. 2 కన్సిక్యూటివ్ ఉండాలా. లేట్ అయినా పర్లేదు, 2 పక్కన ఉన్న కోడ్లే ఉండాలి. ఓకే, క్లిక్ ఆన్ ఎంఎఫ్ఐ, యాడ్ ఎంఎఫ్ఐ. దట్స్ ఇట్. నెక్స్ట్ టైం నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు అప్పుడు నీ ఫోన్లో ఏదైతే కోడ్ కనపడుతుంటుందో, అక్కడ నీ ఫోన్లో కోడ్ కనపడతా ఉంటుంది గైస్. ఆ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేయాలా. అర్థమైందా? ఎలా యాడ్ చేసుకోవాలి. 1 or 2 టైమ్స్ వీడియో చూడండి. డోంట్ వర్రీ, 1 or 2 టైమ్స్ మీరు వీడియో చూడండి. ఓకే, ఇక్కడ ఎంఎఫ్ఐ ఎనేబులింగ్ డాక్యుమెంట్లో ఉండదు. ఎంఎఫ్ఐ ఎనేబులింగ్ డాక్యుమెంట్లో లేదు. ఓకే, బట్ యూ గైస్ కెన్ ట్రై ఇట్. క్లియర్ ఎవరీవన్? హౌ టు ఎనేబుల్ ద ఎంఎఫ్ఐ. ఇవన్నీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే కాబట్టి మీకు చెప్తున్నా. ఓకే, జస్ట్ ఊరికే బ్లైండ్గా అకౌంట్ క్రియేట్ చేయకుండా. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు
మీరు ఎక్స్ప్లోర్ అయ్యారు, ఎంఎఫ్ఏ కూడా ఎనేబుల్ చేశారు. వాట్ నెక్స్ట్? టెల్ మీ. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఇది నువ్వు డైలీ చేసే పని. డైలీ వచ్చి ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేస్తుంటావా? లేదుగా. ఒక్కరోజు ఒకరోజు క్రియేట్ చేసుకుంటూ, ఓకే, నీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ అయ్యి డైలీ అకౌంట్ క్రియేట్ చేస్తాం. లేదు, వన్ టైం యాక్టివిటీ, ఫస్ట్ డేనే కాబట్టి మీ చేత ల్యాబ్ సెటప్ చేయించుకుంటున్నా. రేపటి నుంచి మనం లైనెక్స్ వండర్ఫుల్ కమాండ్స్ డిస్కస్ చేస్తాం. వండర్ఫుల్ కమాండ్స్, బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్డ్ కమాండ్స్ వరకు రెగ్యులర్గా ప్రాజెక్ట్లో యూస్ చేసే కమాండ్స్ అన్ని యూస్ కేసెస్ చెప్పుకుంటూ వెళ్తా. ఎక్కడా కూడా మీరు టెన్షన్ పడద్దు. ఆ కమాండ్స్ మళ్ళీ మనం అప్కమింగ్ క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ వాట్? లాంచ్ అండ్ ఒక చిన్న కంప్యూటర్ని ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేయండి. ఇంకా నీ ఏడబ్ల్యూఎస్లో నీ ఇష్టం సర్వర్స్ లాంచ్ చేయొచ్చు. ఓకే, 10 కోర్ సిపి వరకు అలౌ చేస్తుంటాడు. ఓకే, 10 సర్వర్స్ వరకు నో ప్రాబ్లం. ప్రస్తుతానికి యూ కెన్ గో అండ్ లాంచ్ అండ్ సింపుల్ సర్వర్ EC2 అనేటువంటి మాడ్యూలే మనకి 1 వీక్ to 10 days చెప్తాను నేను ఏడబ్ల్యూఎస్లో మీకు. అంటే సిరీస్లో వస్తుంది మీకు. అక్కడైతే 3 to 4 days ఓన్లీ EC2 మాడ్యూల్ గురించి డిస్కస్ చేస్తాం. EC2 మాడ్యూల్ గురించి డిస్కస్ చేస్తాం. వాల్యూమ్స్ అంటే ఏంటి, సర్వర్స్ని ఎలా క్రియేట్ చేయాలా, యూజర్ ఇన్పుట్ డేటాని ఎలా పాస్ చేయాలి అన్నీ. బట్ మీరు ఫస్ట్ డేనే కాబట్టి, మీరు ఎల్కేజీ నుంచి సెషన్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి, ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వచ్చి EC2 అని సెర్చ్ చేయండి. క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఈ ముంబై రీజన్ ఇక్కడ ఇలానే చూపిస్తుంది. గో టు ఇన్స్టెన్సెస్, లేదు ఇక్కడైనా లాంచ్ ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గో టు ఇన్స్టెన్సెస్ అంటే సర్వర్స్. క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టెన్సెస్. ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఉన్నాయా ఎక్కడ? ముంబై రీజియన్లో. కొంతమంది ఏం చేస్తారంటే నార్త్ వర్జీనియాలో లాంచ్ చేసేది, నేను మొన్న లాంచ్ చేసిన సర్వర్ నాకు కనపడలేదు అంటారు. అప్పుడు గ్లోబల్ డాష్ బోర్డ్కి వెళ్తే కనపడతాయి. ప్రస్తుతానికి మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ముంబై రీజియన్లో లాంచ్ చేయండి. ప్రశాంత్ వేరే రీజియన్లో లాంచ్ చేయకూడదు అనుకుంటే ఒక బెస్ట్ రీజియన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు లేటెన్సీ చెక్ చేస్తాం, ప్రైస్ చెక్ చేస్తాం, ఓకే, సర్వర్ రెస్పాన్స్ చెక్ చేస్తాం, ఓకే, అలానే డేటా సెంటర్లో ఆ సర్వీస్ ఉందా లేదా చెక్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు. ఓకే, ఆ ఆర్కిటెక్ట్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను హౌ టు సెలెక్ట్ ఎ బెస్ట్ రీజియన్ ఇన్ ద రియల్ టైం. నీ కస్టమర్స్ అంతా యూఎస్లో ఉంటే నువ్వు ముంబైలో సర్వర్ లాంచ్ చేస్తే లేటెన్సీ నీకు రెస్పాన్స్ ఫాస్ట్ ఉంటుంది కస్టమర్కి. నో రైట్, నా కస్టమర్స్ అంతా యూఎస్లో ఉన్నారు, నువ్వు ముంబైలో లాంచ్ చేస్తాను. ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్ యాజ్ పర్ ద డిజైన్? నో. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, విల్ డిస్కస్ దోస్. ఇలా వచ్చింది డాష్ బోర్డ్. ఇప్పుడు ఏం చేయాలా? క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. వీఆర్ క్రియేటింగ్ ఎ వన్ సర్వర్. గివ్ ద ట్యాగ్ అప్ టు 50 tags we can give. Let me give the tag. Tag name is KK test server. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏడబ్ల్యూఎస్లో దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ముంబై రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముంబై రీజన్ అంటే మీకు తెలీదు. ముంబైలో వాళ్ళు డేటా సెంటర్స్ ఉంటాయి, 3 డేటా సెంటర్స్ ఉంటాయి వాళ్ళవి. ఓకే, ఈ ముంబైలో నేను ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నా. లీవ్ ఇట్ అబౌట్ VPC అండ్ ఆల్. వీ నో ఇన్ అండ్ అవుట్ అబౌట్ దట్. ఒక సర్వర్ని లాంచ్ చేస్తున్నా. ఎక్కడ? దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఒక సర్వర్ని లాంచ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, ఇది నా పర్సనల్ కంప్యూటర్. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను కదా, ఇది నా పర్సనల్ కంప్యూటర్. దిస్ ఈజ్ మై పర్సనల్ కంప్యూటర్. ఇక్కడ నుంచి గూగుల్ ద్వారా ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అయ్యాను. నా కంప్యూటర్ నుంచి గూగుల్ ద్వారా కనెక్ట్ అయ్యాను, కానీ సర్వర్ని మాత్రం ఏడబ్ల్యూఎస్లో ముంబై రీజియన్లో లాంచ్ చేస్తున్నాను. నవ్ ఐఎమ్ డూయింగ్ సేమ్ ప్రాసెస్. చూడండి, సర్వర్ నేమ్ ఇచ్చా, ట్యాగ్ ఇచ్చాను. ఓకే, గో విత్ అమెజాన్ లైనెక్స్ ఆర్ఎల్స్ రెడ్ హ్యాట్, ఉబంటు, డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అప్కమింగ్ సెషన్స్లో యూ విల్ అండర్స్టాండ్ విండోస్ సర్వర్, ఉబంటు సర్వర్, రెడ్ హ్యాట్ సర్వర్. ఏ సిచ్యువేషన్ అమెజాన్ లైనెక్స్, అమెజాన్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో రెడ్ హ్యాట్ ఐపీఎస్ తీసుకొని డెవలప్ చేశారు. ఫస్ట్ మీరు ఇనిషియల్గా లాంచ్ చేసేటప్పుడు గో విత్ ద రెడ్ హ్యాట్. ఓకే, మీరు ఉబంటుకి ఎందుకు వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు, యూ కెన్ గో అమెజాన్ లైనెక్స్. బట్ కొన్ని కమాండ్స్ చేంజ్ అవుతాయి. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ గో విత్ ద రెడ్ హ్యాట్. ఎన్ని సర్వర్స్ లాంచ్ చేయాలా? ఒకటి చాలు ప్రస్తుతానికి. ఎన్ని సర్వర్స్ లాంచ్ చేయాలా? ఒకటి చాలు. స్క్రోల్ డౌన్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే, డిఫాల్ట్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రీ టైర్లో గో విత్ దట్. దిస్ ఈజ్ ఆన్ డిమాండ్ బేస్ అయితే $0.0112 per hour. USD డాలర్స్ మనకు పర్ అవర్ ఎంత ఖర్చు పడుతుంది. ఓకే, ఎంతెంత పడుతుంది అని ఇది సుసి లైనెక్స్ అయితే విండోస్ అయితే ఎలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని పడుతుంది. గో విత్ T3.micro 2 core CPU 1 GB ర్యామ్. 2 core CPU 1 GB ర్యామ్. లేదు డిఫరెంట్ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటా అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అవుతానంటే గో విత్ డిఫరెంట్. మీకు అన్నీ కనపడవు, నాది ఇది కొంచెం పెయిడ్ అకౌంట్. మీకు కొన్ని ఉంటాయి. ఇనిషియల్గా ఫస్ట్ టైం ఏం చేస్తారంటే T3.micro సెలెక్ట్ చేయండి, డిఫాల్ట్ వస్తుంది. ముంబై రీజన్లో అయితే డిఫరెంట్ రీజన్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఈ టైప్ చేంజ్ అవుతుంటాయి. T3.micro 2 core CPU 1 GB ర్యామ్.
ఓకే, స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు 2 సార్లు రికార్డింగ్ వినండి. చాలామంది చేస్తుంటారు మిస్టేక్స్. 2 సార్లు రికార్డింగ్ వినండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ కీ పేరు దేనికనంటే, నా లోకల్లో ఉన్నటువంటి కంప్యూటరు రిమోట్ ఈ ఈసీ2 మిషన్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఆ కీ పేరు ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. నా లోకల్లో ఉన్నటువంటి కంప్యూటర్ ద్వారా నేను ఈ ఈసీ2 మిషన్ ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఈసీ2 మిషన్ని నేను కనెక్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నా కాడ పిమ్ ఫైల్ ఉండాలి. ఖచ్చితంగా మన కాడ ఏముండాలి? పిమ్ ఫైల్ ఉండాలి, ఆ కీ పేరు ఉండాలి. ప్రతిసారి నువ్వు కీ పేరు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి కీ పేరు క్రియేట్ చేస్తే చాలు. నేను చెప్పేది క్లియర్గా వినండి. ప్రతిసారి సర్వర్ని క్రియేట్ చేసినప్పుడల్లా వచ్చి ఇక్కడ కీ పేరు క్రియేట్ చేస్తుంటారు. దట్ ఈస్ ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన 7 ఉన్నాయి. ఓకే, ప్రతిసారి ఇక్కడ క్రియేట్ చేస్తుంటారు. మీరు ఏం చేస్తారంటే వన్ టైం యాక్టివిటీ, క్రియేట్ ఏ న్యూ కీ పేర్. నెక్స్ట్ సర్వర్ లాంచ్ చేసేటప్పుడు కూడా వాడచ్చు. కీ పేర్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను కేకే డెవాప్స్ B8 అని ఇచ్చాను. డోంట్ గివ్ ఎనీ స్పేసెస్, డోంట్ గివ్ ఎనీ స్పేసెస్, జస్ట్ కీ పేర్ నేమ్ ఇవ్వండి. జస్ట్ మీరు ఏం చేస్తారు, కీ పేర్ నేమ్ 255 యాస్కీ క్యారెక్టర్స్, ఈచ్ వన్ క్యారెక్టర్ గైస్. బ్యాక్గ్రౌండ్లో 0 to 255 యాస్కీ అంటే 256 క్యారెక్టర్స్. ప్రతి కీబోర్డ్లో ఉన్నటువంటి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో ఒక నెంబర్ ఉంటుంది. మీరుగా డిజిటల్ లాజిక్ డిజైన్ బ్యాక్గ్రౌండ్గా తెలుసుంటుంటే యాస్కీ వాల్యూస్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని క్యాపిటల్ ఏకి 65, స్మాల్ ఏకి 97, అవి మీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలిసేది. జస్ట్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి వితౌట్ స్పేస్. లీవ్ ఇట్ అబౌట్ దిస్ వన్, డోంట్ గో విత్ పీపీకే, గో విత్ పెమ్. అయినో పుట్టి జన్ ఎలా క్రియేట్ చేయాలా, గిట్ బ్యాష్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలా, మొబైల్ స్టర్మ్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలా, ఈవెన్ నేను రెగ్యులర్ క్లాసెస్ అన్ని మొబైల్ స్టర్మ్లో చెప్తుంటాను. ఓకే, విఎస్ కోడ్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి సర్వర్కి అన్నీ చెప్తాను. ప్రస్తుతానికి నేను చెప్పించేయండి. ఆర్ఎస్ఏ పెమ్, క్రియేట్ ఏ న్యూ కీ పేర్, దట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో అది డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది. చూడండి, డౌన్లోడ్స్లోకి వచ్చేసింది. డౌన్లోడ్స్లోకి వచ్చేసింది, చూసారా? ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అది మన డౌన్లోడ్స్లో ఉంటుంది. గో టు నా లోకల్ కంప్యూటర్లోకి వచ్చేసింది ఆ కీ. ఎందుకని? ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. గో టు ఇయర్, చూడండి. ఆర్ ఏబుల్ టు సీ కీ? దిస్ ఇస్ ద కీ, దిస్ ఇస్ ద కీ, పిమ్ ఫైల్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేశారు, ఆ కీని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఆ కీని సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రతిసారి నెక్స్ట్ టైం మళ్ళీ రేపు సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ చేయొద్దేడా. ఆల్రెడీ ఇక్కడ డౌన్ ఏరియాలో క్లిక్ చేస్తే ముంబై రీజన్, దిస్ ఇస్ ద రీజన్ స్పెసిఫిక్. ముంబై రీజన్లో అదే కీ ఉంటుంది. ఓకే, ఇంకా మీరు ఏమీ టచ్ చేయొద్దు. గో విత్ డిఫాల్ట్ విపిసి. ఐ విల్ డిస్కస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద విపిసి, సబ్నెట్స్, ఎనేబులింగ్ అండ్ ఆల్, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే అంతా, ఎన్ఎస్ఈఎల్ అంటే ఏందో మనం చూద్దాం తర్వాత. గో విత్ డిఫాల్ట్ స్టోరేజ్ ఆల్సో. దట్స్ ఇట్. మనం ఏం చేసాం చూడండి, సర్వర్ ట్యాగ్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను. ఓకే, రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకున్నాను, T3.micro ఇచ్చాను. ఓకే, మైక్రో లేకపోతే ఫ్రీ టైర్ వేరేది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. కీపేర్ లాగిన్ ఇది ఇచ్చాను, క్రియేట్ చేసుకున్నాను. దెన్ క్లిక్ ఆన్ లాంచ్ సర్వర్. దట్స్ ఇట్. క్లిక్ ఆన్ లాంచ్ సర్వర్. సి, సర్వర్ ఈస్ క్రియేటెడ్. గో టు ఇన్స్టెన్స్ సెక్షన్. ఓకే, చూసారా? మై సర్వర్ ఈజ్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, ఇప్పుడు నా సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి ఈ కీ ఏదైతే ఉందో, ఈ ప్రైవేట్ కీ మన దగ్గర, మన లోకల్లో ఈ కీ ఉంది. కీ నేమ్ ఏంటి? కేకే డెవాప్స్ B8.pem. ఈ కీ మన లోకల్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ. పిమ్ ఫైల్ ఇది మన లోకల్లో ఉంది. ఎక్కడుంది ఈ కీ వచ్చేసి డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. డౌన్లోడ్స్ అనేటువంటి ఫోల్డర్లో ఈ కీ ఉంది. ఇప్పుడు ఈ కీ ద్వారా నేను రిమోట్లో ఉన్నటువంటి మిషన్ కనెక్ట్ అవ్వచ్చా? ఈ కీ ద్వారా ఈ మిషన్ కనెక్ట్ అవ్వచ్చు కదా. అదే ఎలా కనెక్ట్ అవ్వాలా అనేది మీకు డౌట్. ఇప్పుడు ఆ కనెక్ట్ అయ్యేటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అన్ని టెక్నిక్స్ నువ్వు ఈరోజు చూసావు అనుకో, నీ బ్రెయిన్ స్టక్ అయిపోద్ది. అన్ని టెక్నిక్స్ మీరు ఈరోజు చూడకూడదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనం గిట్ బ్యాష్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాయి ఈరోజు. ఒక గిట్ బ్యాష్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి యూ కెన్ కనెక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ మొబెక్స్టర్. మొబెక్స్టర్ అనేటువంటి టూల్ ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ పుట్టి జన్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. పుట్టి జన్. ఇక్కడ పెమ్ ఫైల్ నుంచి పీపీకే నుంచి పెమ్ అలా కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ నేను మా ప్రాజెక్ట్స్లో మనం రియల్ టైంలో విఎస్ కోడ్ ద్వారా కూడా మనం సర్వర్స్ని కనెక్ట్ అవుతుంటాం. విజువల్ స్టూడియో కోడ్ ద్వారా ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మిషన్స్ని కనెక్ట్ అవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు మ్యాక్బుక్ కానీ ఉంటే, మీరు కానీ మ్యాక్బుక్లో ఎవరైనా యూఎస్ వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది అదర్ కంట్రీ వాళ్ళు ఉంటారు కాబట్టి యూ కెన్ గో విత్ మ్యాక్లో అయితే మనం టెర్మినల్ అంటాం. మ్యాక్లో మనం టెర్మినల్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు.
ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. కానీ నా దగ్గర మ్యాక్ బుక్ లేదు కాబట్టి, విండోస్ ఉంది కాబట్టి ఇలా గిట్ బ్యాష్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తాను. అంటే ఇప్పుడు నా లోకల్ కంప్యూటర్లో ఇప్పుడు గిట్ బ్యాష్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉండాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలా? గో టు గూగుల్. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఎన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని గేములు, ఆన్లైన్ గేమ్లు ఆడడం ఇన్ని తెలుసు కదా, హాట్ స్టార్ వేయడం, ఓకే, ఆహా వేయడం అన్నీ. అలానే ఇక్కడికి వచ్చి గిట్ బ్యాష్, గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టండి. ఏమని కొడతారు? గిట్ బ్యాష్ డౌన్లోడ్, గిట్ బ్యాష్ డౌన్లోడ్, ఎంటర్, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి, డూ వాంట్ డౌన్లోడ్ ఫర్ విండోస్, క్లిక్ ఆన్ హియర్. చూడండి, క్లిక్ ఆన్ హియర్, క్లిక్ ఆన్ హియర్. ఇట్ విల్ డౌన్లోడ్, ఇట్ విల్ డౌన్లోడ్. చూడండి, ఇట్ ఈస్ డౌన్లోడింగ్, ఇట్ ఈస్ డౌన్లోడింగ్, ఇట్ ఈస్ డౌన్లోడింగ్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత, డౌన్లోడ్ అయిందా? డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, డౌన్లోడ్ అయింది. గో టు హియర్, గో టు హియర్. ఇప్పుడు మన లోకల్కి ఇదో గిట్ బ్యాష్ వచ్చిందా? చూడండి, గిట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? డబుల్ క్లిక్ ఇచ్చి, డబుల్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ 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 లాస్ట్లో ఏమైనా వస్తుంది చెప్పండి? నెక్స్ట్ 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 అని చేసి లాస్ట్లో ఏం రావాలా? డబుల్ క్లిక్ ఇచ్చాను, క్లిక్ ఆన్ ఎస్. నెక్స్ట్ 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 అని కొట్టి ఫైనల్గా ఫినిష్ సబ్మిట్ ఏదో ఆప్షన్ వస్తుంది, ఫినిష్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. అలా చేయండి. సెటప్ చేస్తారా మీరు? చూడండి, ఇలా ఇలా వస్తుంది. ఓకే, ఇన్స్టాల్ అని వస్తుంది ఆప్షను. ఇన్స్టాల్ చేస్తారా మీరు? ఇన్స్టాల్ కొడితే ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోను, అందుకని మళ్ళీ ఆ ప్రోగ్రామ్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ కొట్టి సిస్టమ్లోకి వెళ్ళి చేయాలా? ఓకే, మీరు చేయగలరు కదా. ఇన్స్టాల్ అని కొడితే ఇన్స్టాల్ అయిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి, ఏదైనా ఆప్షన్ వస్తే, దట్స్ ఇట్. ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓకే, ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్, లెట్ మీ గో విత్. ఓకే, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత, ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నాను గిట్ బ్యాష్? నువ్వు రోజు ఇన్స్టాల్ చేయాలి, ఒకసారి చేయి చాలు. ఇన్స్టాల్ చేసుకున్నావు కదా, ఎందుకు? ఇప్పుడు నా కంప్యూటర్లో ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది గిట్ బ్యాష్. ఇక్కడ నుంచి నేను ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మిషన్ కనెక్ట్ అవ్వాలనంటే ఇక్కడ గిట్ బ్యాష్ ద్వారా అయితే నాకు ఈజీ కనెక్ట్ అవ్వచ్చు. ఎలా కనెక్ట్ అవుతాం? గో టు సర్చ్ బాక్స్, సర్చ్ బాక్స్కి వచ్చి గిట్ బ్యాష్ అని కొట్టండి. ఏమని కొడతారు? గిట్ బ్యాష్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉందిగా, గో టు హియర్. ఇప్పుడు గిట్ బ్యాష్కి వచ్చారు గైస్. ఇప్పుడు మీరు గిట్ బ్యాష్కి వచ్చారు. ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనంటే ఇలా వచ్చిన తర్వాత మీకు చిన్నది కనపడుతుంది కదా స్క్రీను. మీరు ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలని అంటే ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ కొట్టండి. కీబోర్డ్లో ఏం చేస్తారు? కంట్రోల్ ప్లస్. కంట్రోల్ మైనస్ అంటే డిక్రీజ్ అవుతుంటుంది, కంట్రోల్ ప్లస్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. మీ సైట్ని బేస్ చేసుకొని, మన ఐ ఫోకస్ని బేస్ చేసుకొని మీరు సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి గైస్, ఇప్పుడు నా లోకల్లో గిట్ బ్యాష్ ఉంది, నేను గిట్ బ్యాష్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, గిట్ బ్యాష్కి కనెక్ట్ అయ్యాను. ఇక్కడ పిమ్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇది పిమ్ ఫైల్ యాడ్ ఉంది. పిమ్ ఫైల్ ఎక్కడుంది? ఇఫ్ యూ గో టు మై లోకల్, నా లోకల్లో పిమ్ ఫైల్ ఎక్కడ ఉంది మీరే చెప్పాలా? టెల్ మీ, వేర్ ఈజ్ మై పిమ్ ఫైల్? వేర్ ఈజ్ మై పిమ్ ఫైల్? ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ జరగాలంటే పిమ్ ఫైల్, వేర్ ఈజ్ మై పిమ్ ఫైల్? డౌన్లోడ్స్. వేర్ ఈజ్ మై పిమ్ ఫైల్? డౌన్లోడ్స్. వాట్ యూ నీడ్ టు డూ? నువ్వు డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి కదా, ఇక్కడ పీడబ్ల్యూడి అని కొట్టండి. పీడబ్ల్యూడి అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, నాట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. పీడబ్ల్యూడి ఫుల్ ఫామ్ ఏంటి? ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో, అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఆల్సో యూ కెన్ సెర్చ్ ఇట్. నేను ప్రజెంట్ ఈ లొకేషన్లో ఉన్నా, ప్రజెంట్ నేను ఈ లొకేషన్లో ఉన్నా, కానీ నా పిమ్ ఫైల్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్లో ఉంది. మీకు సిడి అనేటువంటి కమాండ్ తెలియదు, ఇలా చేస్తాం మేము డౌన్లోడ్స్ డైరెక్ట్కి వెళ్ళడానికి. సిడి అనేటువంటి కమాండ్ తెలియదు. నాట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, పీడబ్ల్యూడి మీన్స్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ట్రై టు అండర్స్టాండ్ యాజ్ పర్ ద అబ్రివేషన్. మీరు కావాలంటే మ్యాన్ కమాండ్ అయినా కొట్టండి, ఏది లైనెక్స్లో. యూ విల్ సీ అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళిన, ఆర్ఎల్స్ యూ కెన్ గో టు గూగుల్. ఆర్ఎల్స్ అదే లైనెక్స్లో చాలా మంది పీడబ్ల్యూడి ఫుల్ ఫామ్, లెట్ మీ సీ, పీడబ్ల్యూడి ఫుల్ ఫామ్ ఇన్ లైనెక్స్. ఆర్ ఏబుల్ టు సీ? అండర్స్టూడ్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్, గో హియర్. ఇప్పుడు ఇటు ఎంటర్ కొట్టారంటే ఇప్పుడు నేను డౌన్లోడ్స్కి వచ్చాను. కొంతమందికి మనకి ఈ సిడి కమాండ్ ఇవన్నీ తెలియదు. చేంజ్ డైరెక్టరీ అంటే ఏంటి, ఫండమెంటల్స్ తెలియదు. మీరు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేయొద్దు, ఇలా అసలు క్లోజ్ చేసి పడేసేయండి. ఏమొద్దు మనకి, దీన్ని మినిమైజ్ చేసేయండి. ఇప్పుడు ఏమి ఇక్కడ గిట్ బ్యాష్ లేదు కదా, పిమ్ ఫైల్ యాడ్ ఉంది. గో టు మై డౌన్లోడ్స్, కనెక్ట్ అవుతున్నా నేను సర్వర్కి. చూడండి, గో టు డౌన్లోడ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడే కదా నా పిమ్ ఫైల్ ఉండేది, ఏడే కదా నా పిమ్ ఫైల్ ఉండేది. ఇక్కడ జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇవ్వండి, జస్ట్ రైట్ క్లిక్. నేను ఈ పిమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తారు చాలా మంది. మీరు అలా కాదు, ఏ ఫైల్ని సెలెక్ట్ చేయొద్దు, జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. ఫైల్ నేమ్ సెలెక్ట్ చేయొద్దు. గో టు షో మోర్ ఆప్షన్స్. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేస్తుంటే ఇక్కడ కనపడద్ది గిట్ బ్యాష్ హియర్ అని. ఓపెన్ గిట్ బ్యాష్, నాట్ డోంట్ గో ఫర్ జియో, గిట్ బ్యాష్ హియర్. క్లిక్ ఆన్ దిస్. ఇప్పుడు డైరెక్ట్గా డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది, పీడబ్ల్యూడి కొట్టండి, డైరెక్ట్గా వచ్చిందా లేదా? మీరు సిడి కమాండ్ ద్వారా అయినా వెళ్ళండి, లేదా ఇక్కడికైనా రండి. ఎందుకని నేను డౌన్లోడ్స్కి వచ్చాను? వై ఐ కేమ్ టు డౌన్లోడ్స్. వేరే నుంచి కూడా చేయొచ్చు, ఫుల్లీ
ఫుల్ పాత్ ఇచ్చి వై ఐ కేమ్ టు డౌన్లోడ్స్ ఫోల్డర్, వై ఐ కేమ్ టు డౌన్లోడ్స్ ఫోల్డర్, నా పిమ్ ఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. అయిపోయింది. గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకున్నాం, డౌన్లోడ్స్కి వచ్చాం చిన్నగా. ఇప్పుడు స్లోగా మనం ఆ సర్వర్ కనెక్ట్ అవ్వాలా. కనెక్ట్ అవ్వాలంటే ఎక్కడ ఉంది సర్వర్? ఇక్కడ ఉంది ఏడబ్ల్యూఎస్లో. సెలెక్ట్ దిస్ సర్వర్, సెలెక్ట్ దిస్ సర్వర్, క్లిక్ ఆన్ కనెక్ట్, క్లిక్ ఆన్ కనెక్ట్. డోంట్ గో విత్ ఈసీ టు క్లయింట్. ఐ విల్ టెల్ యూ, ఇక్కడే మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఉబంటు మిషన్స్ కానీ అమెజాన్ లైనక్స్ కానీ అటువంటిప్పుడు మనం కనెక్ట్ అవ్వచ్చు. గో విత్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎస్ఎస్హెచ్ పోర్ట్ వచ్చేసి 22. అది డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. యూ నో నీడ్ టు ఓపెన్ దట్ సెక్యూరిటీ గ్రూప్లో. మీరు మ్యాక్లో కానీ చేస్తున్నారంటే, విండోస్లో చేస్తున్నా, మ్యాక్లో చేస్తున్నా, ఈ కమాండ్ కాపీ చేయండి. ఈ కమాండ్ కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఓకే, ఎంటర్ కొట్టండి. పర్మిషన్ చేంజ్ చేస్తున్నా, లీవ్ ఇట్ అబౌట్ దిస్ కమాండ్. ఇది ఆప్షనల్, కొన్ని టెర్మినల్స్లో మీరు ఎంటర్ చేయాలి ఇది. ఓకే, రీడ్ యాక్సెస్ ఇస్తున్నాం ఈ ఫైల్కి. ఈ ఫైల్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. కావాలనంటే మీరు ఈ కమాండ్ రన్ చేయండి. LS-LRTH, LS-LRTH స్పేస్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. LS-LRTH కొడితే ఇక్కడ మన పిమ్ ఫైల్ ఉంటుంది చూడండి. ఇక్కడే మన పిమ్ ఫైల్ ఉంటుంది లోకల్లోనే. పర్మిషన్స్ చేంజ్ చేసి ఇప్పుడే పర్మిషన్ చేంజ్ చేశాను. చాలా ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్స్లో చూడండి. ఆర్ ఏబుల్ టు సీ మై పిమ్ ఫైల్ లోకల్ డౌన్లోడ్లో ఉందా? ఎస్, ఆ డౌన్లోడ్లో పిమ్ ఫైల్ ఉంది కాబట్టి అందుకని ఇక్కడికి వచ్చాను. క్లియర్ చేయాలంటే CLEAR, క్లియర్ ద స్క్రీన్. కమ్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తారో పర్మిషన్ చేంజ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కనెక్ట్ టు యువర్ EC2 ఇన్స్టెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఇచ్చుంటాడు. దీన్ని ఇలా క్లిక్ చేయండి, కాపీ అయిపోద్ది. కమ్ ఇయర్. ఇప్పుడు నేను నా లోకల్ కంప్యూటర్లో ఉన్నా. రైట్ క్లిక్, పేస్ట్ ఇట్, ఎంటర్. ఫస్ట్ టైము నోన్ హోస్ట్లో స్టోర్ అవుద్ది ఇన్ఫర్మేషన్. టైప్ ఎస్ మెసేజ్, డూ యూ వాంట్ టు కనెక్ట్, వేర్ ఇట్ విల్ బి స్టోర్ ద ఇన్ఫర్మేషన్. నోన్ హోస్ట్ అనేటువంటి లోకల్ ఫైల్ ఉంటుంది, అక్కడ స్టోర్ అవుద్ది. ఐ టైప్ ఎస్ మెసేజ్, ఎంటర్, ఐ వాంట్ టు కనెక్ట్. సి, AWSలో ముంబైలో ఉన్నటువంటి మిషన్కి కనెక్ట్ అయిపోయారు. క్లియర్ చేసి స్క్రీన్ క్లియర్ చేయండి, PWD కొట్టండి, యువర్ డ్యూటీ ఈస్ డన్. మిషన్ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు whoami అని టైప్ చేయండి కమాండ్. EC2-user. వాట్ ఈస్ దిస్ EC2-user? వాట్ ఈస్ whoami? వాట్ ఈస్ PWD? వాట్ ఈస్ LS కమాండ్? వాట్ ఈస్ grep కమాండ్? వాట్ ఈస్ man కమాండ్? వాట్ ఈస్ top కమాండ్? ఓకే, వాట్ ఈస్ control C? వాట్ ఈస్ LS కమాండ్? ఓకే, వాట్ ఈస్ tail కమాండ్? వాట్ ఈస్ head కమాండ్? వాట్ ఈస్ head కమాండ్? ఆల్ దీస్ థింగ్స్ we will discuss from tomorrow. Because now you guys are ready with your lab setup. See, you launched an EC2 instance, you connected also, yes or no? ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్ నుంచి AWSలో ఎక్కడో ఉన్నటువంటి మిషన్ని నువ్వు కనెక్ట్ అయ్యావా లేదా? ఇప్పుడు నీకు నీ మిషన్లో లైనక్స్ అవసరం లేదుగా. ఒక చిన్న అప్లికేషన్ వేసుకొని, గిట్ బ్యాష్ అని వేసుకొని, ఆ కీ ద్వారా మనం రిమోట్ మిషన్ కనెక్ట్ అయిపోయాం. ఓకే, విల్ డిస్కస్ హౌ టు కనెక్ట్ SSH కనెక్షన్స్, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు, డిఫరెంట్ SSH టూల్స్. వీటన్నిటిని మనం టెక్నికల్గా ఏమంటాం అంటే దీస్ ఆర్ ఆల్ SSH టూల్స్. ఓకే, ఆల్ రైట్. ఓకే, ఆల్రెడీ 1.5 hour సెషన్ ఈస్ డన్. 7:30 to 9. గైస్, ఇనిషియల్ డేస్లో ఫస్ట్ 10 minutes జనరల్గా మాట్లాడుతుంటాను. మీరు ఎవరైతే రేపటి నుంచి కానీ మిస్ అవుతారో యూ విల్ నాట్ గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లైనక్స్ గైస్. మీరు రేపటి నుంచి సెషన్స్ మిస్ అవ్వద్దు. సేమ్ లింక్ ఉంటుంది. మీరు 1 week ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఎండింగ్లో ఓకే మాకు ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ యాక్సెస్ ఇవ్వండి, మీరు ఆ రోజు చెప్పారు కదా అని మీరు ఎర్లీగా రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్కి ఇస్తాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. మీరు ఎండింగ్ వరకు వెయిట్ చేసి నాకు ఆ రోజు మీరు డెమోలో చెప్పారు కదా అని కాదు. మీరు నెక్స్ట్ కోర్స్కి ఎర్లీగా ఎవరైతే పేమెంట్స్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తాను. మీరు డెమో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ఆ బ్యాచ్లో చెప్పారు కదా అంటే ఆ బ్యాచ్ కోసం కాదు, అది క్రియేట్ చేసింది. ఓకే, మీరు ఆల్రెడీ డిసైడెడ్ అనుకుంటే, నా పాత బ్యాచ్ వీడియోస్ చూశారు, నా ఓల్డ్ స్టూడెంట్స్ మిమ్మల్ని కానీ రెఫర్ చేశారంటే ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, బికాస్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ మన అడ్మిన్ టీమ్ కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరిని ఆన్బోర్డ్ చేస్తున్నారు. ఎస్, యూ విల్ గెట్ దిస్ రికార్డింగ్స్ ఇన్ యూట్యూబ్ గైస్. మార్నింగ్ 6 o'clock షెడ్యూల్ చేస్తాం. ఓన్లీ నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేసి ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్కి సపరేట్గా వాళ్ళకి యాక్సెస్ వెళ్తుంది విత్ ఇన్ 1.5 hourలో. కాకపోతే ఇది నైట్ కన్వర్ట్ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి మీకు మార్నింగ్ 6 o'clock యూట్యూబ్లో షెడ్యూల్ అవుతుంది. క్లియర్గా నోట్స్ పెట్టుకోండి. వీడియోని యూట్యూబ్లో పాస్ చేసుకుంటా మీరు ప్రాక్టీస్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా స్టక్ అయితే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఓకే, ఇంకా మీరు ఎక్కడైనా స్టక్ అయినప్పుడు మా అడ్మిన్ టీం కాకుండా వేరే టెక్నికల్ సపోర్ట్ టీం కూడా ఉంటుంది. నేను ఒకవేళ ఆ టైంలో మీటింగ్ కాల్స్ లేదన్నా ఉన్నా కానీ
ఇమ్మీడియట్గా నేను సపోర్ట్ అరేంజ్ చేస్తాను. లేదనుకుంటే నేను ఓవర్ ద కాల్ అయినా మీకు ఇష్యూ రిజాల్వ్ చేస్తాను. ఓకే, నేను డాక్యుమెంట్ గ్రూప్లో షేర్ చేస్తాను, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంతా. మీరు ఆల్రెడీ మన స్టూడెంట్స్ కానీ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మీరు పెయిడ్ స్టూడెంట్స్ కానీ అయితే మీరు బ్లాగ్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఎనీవే, ఐ విల్ షేర్. మీకు సపరేట్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తుంది కదా, ఆ గ్రూప్లో నేను ఆ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఏదైనా టెక్నికల్ డౌట్స్, నిన్న చాలా మంది కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ పింగ్ చేశారు. 99% అందరికి రిప్లై ఇచ్చాను, నేనే రిప్లై ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే, ఓకే, మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే కెరియర్ రిలేటెడ్, అంటే నా కెరియర్ గ్యాప్ ఉంది, నాకు ఆ ఇష్యూ ఉంది, ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది కొంచెం, అట్లా ఇట్లా మీకు ఏదైనా కెరియర్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది పబ్లిక్ యూట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎవరిని డౌన్ చేసి మాట్లాడకూడదు, పొగడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, వేరే ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడొద్దు దయచేసి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. టెక్నికల్ డౌట్స్ ఏదైనా ఉంటే, రేపటి నుంచి మనం లైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా డౌట్స్ కానీ మీకు ఉంటే, డెవాప్స్ రిలేటెడ్ కానీ టెక్నికల్ డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. నవ్ ఐఎమ్ హియర్ గైస్. టెక్నికల్గా మనం డిస్కస్ చేసి క్లాస్ అయితే అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డిన్నర్, యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ద డిన్నర్. యూ కెన్ టేక్ ఏ డిన్నర్. ఓకే, ఆల్ రైట్. ఎస్, సాయి రేఖ, గుడ్ ఈవినింగ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. రేస్ హ్యాండ్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ హ్యాండ్ రేస్ చేయండి. ఐ విల్ గివ్ అన్మిట్ పర్మిషన్. థ్యాంక్ హాయ్ యూ. ప్రశాంత్. హాయ్. ప్రశాంత్ యాక్చువల్లీ నేను 2 months బ్యాక్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో స్టార్టింగ్ లో వాళ్ళు $100 క్రెడిట్ ఇస్తారు కదా, అవును. అది ఒక 1 month యూస్ చేశాక అరౌండ్ $49 కంప్లీట్ అయ్యాయి అన్నట్టు మెయిల్ వచ్చింది. అండ్ బిల్ ఆఫ్టర్ వచ్చింది. 2 days, సారీ, బిల్ వచ్చింది. మెయిల్ వచ్చింది, బిల్ కైండ్ ఆఫ్. ఆ తర్వాత 2 days కి ఏమొచ్చింది అంటే యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్, ఐ మీన్ ఎండెడ్ అని చెప్పి వచ్చింది. ఇంకా $51 ఉన్నాయి కదా. అంటే మీరు ఆ మంత్ చూసారు, ఇంతకుముందు మంత్ ఒకవేళ క్రియేట్ అయి ఉంటే? లేదు ప్రశాంత్, నేను ఏడబ్ల్యూఎస్ నుంచి వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేశాను. ఓన్లీ ఒకటే మెయిల్ ఉంది, దట్ $49 కట్ అయిపోయి బ్యాలెన్స్ విల్ బి $51 అని చెప్పి. మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మీకు పర్మిషన్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సపోర్ట్ టీమ్ని ఇలా కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మీకు లాగిన్ అయితే సపోర్ట్, ఇక్కడ నుంచి మనం సపోర్ట్ కేస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ లాగిన్ అవుతుంది అకౌంట్? లేదు, నేను స్టాప్ చేసా. అంటే క్రెడిట్ కార్డ్ కదా, ఏమైనా ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది అని మీరు చెప్పి క్లోజ్ నేను చేశారు అకౌంట్? అకౌంట్ కంప్లీట్ క్లోజ్ చేశాను. అట్లయితే ఇంక రాదండి. యాక్చువల్లీ ఇంకో ప్రాబ్లం ఏమంటే నా దగ్గర ఉండేది ఒకటే క్రెడిట్ కార్డే, సో అది యూస్ ఇప్పుడు చేశాను. యూపీఐ వాడండి, యూపీఐ వాడండి శ్రీ యూపీఐ సాయి. బెటర్. యూపీఐ ఫోన్పే వాడి ఓకే. మీరు పెయిడ్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు నేను చెప్తాను, ఒక 10 days 15 daysలో మనం కొన్ని హై కాన్ఫిగరేషన్ సర్వర్స్ లాంచ్ చేస్తాం. ఏదంటే సోనార్ కీప్ రన్ అవ్వాలంటే కొంచెం కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉండాలి మాన్యువల్గా చేస్తున్నప్పుడు. ఓకే. అప్పుడు యూపీఐ డిసేబుల్ చేయమని చెప్తాను, ఎలా చేయాలో చెప్తుంటాను. ఓకే. సో ప్రెసెంట్ కి అయితే యూపీఐ ఎనేబుల్ చేసి అది యూపీఐ ఆటో. ద్వారా చేసేయండి. ఈ రోజు బ్లాగ్ ఉంటుంది కదా, ఆహా. యూపీఐ ద్వారా చేయండి. ఓకే, ఓకే, షూర్. ఆల్రైట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ప్రశాంత్. యాక్చువల్లీ మీరు నాకు బ్యాచ్ 6 రికార్డింగ్స్ ఇచ్చారు. సో అవి నేను కొన్ని చూసినప్పుడు అందులో లైక్ మార్నింగ్ సెషన్ సంథింగ్ ఏవో కండక్ట్ చేశారు, ఎర్లీ మార్నింగ్ సెషన్స్ ఏవో. అంటే లైక్ ప్రీవియస్ డే అసైన్మెంట్స్ ఇచ్చి వాటిని రివ్యూ చేయడం అలాగా. ఇప్పుడు ఈ బ్యాచ్ కలా ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మనది ఈవినింగ్ బ్యాచ్ కదా. నో నో నో, అది వేకప్ ఛాలెంజ్ మీరు సరే, అడిగేది. వేకప్ ఛాలెంజ్. ఇక్కడ ఉంది కదా వేకప్ ఛాలెంజ్. ఇది మేమేం చేసామంటే 70 days ట్రయల్ రన్ చేసాం. మార్నింగ్ ఏంటంటే నాకు ఆఫీస్ టైం కోసం నేను ఎర్లీ మార్నింగ్ 6:45 పెట్టేవాళ్ళ సెషన్. టైమింగ్ 6:45 అంటే వీళ్ళు 7 o'clock కూడా 7 o'clock దాకా కూడా జాయిన్ కావడం కొంతమంది. నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అబ్జర్వ్ చేసి 6:45కి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్లు పెడుతున్నారని అలర్ట్ చేశాం మేము. అది మార్నింగ్ బ్యాచ్ వాళ్ళ కోసం. ఆ క్వశ్చన్స్ అన్ని మీకు ఇక్కడ వస్తాయి ప్లే గ్రౌండ్ లో. ఓకే, ఓకే. మీకు ఆ క్వశ్చన్స్ కానీ అటువంటివన్నీ మీకు సపరేట్ మళ్ళీ గిటప్ లో ప్రతి టూల్ కి సంబంధించి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ తో కూడా వచ్చేస్తాయి మొత్తం. ఓకే, ఓకే. అక్కడ ఏంటంటే మేము ఓన్లీ అలర్ట్ చేయడానికి పెట్టా వేకప్ ఛాలెంజ్, అది ట్రాకింగ్ కోసం. ఈవినింగ్ ఎందుకంటే 7:30 అందరు మేల్కొనే ఉంటారు కదా, జనరల్ గా ఎందుకు డిస్టర్బెన్స్ అని. ఓకే. మళ్ళీ రేపు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఆ టైంలో మీకు మార్నింగ్ బ్యాచ్ టైంలో మళ్ళీ సేమ్ ప్రాసెస్ వస్తుంది. సేమ్ ఉంటుందా? ఓకే. ఆ టైంలో మీరు కూడా అటెంప్ట్ చేయొచ్చు. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్. నరేంద్ర, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్. హాయ్. యాక్చువల్లీ నేను కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేశాను లాస్ట్ మంత్. యాక్చువల్లీ నేను దుబాయ్లో ఉంటున్నాను. సో ఐటీ సైడ్ వద్దామని చెప్పి దుబాయ్.
డిసైడ్ అవుతుందని చెప్పేసి ఇండియాలో ఫ్రెండ్ ద్వారా అకౌంట్ తీసుకుని దాన్ని క్రెడిట్ చేస్తాను. ఆ, ఆ. సో ఇష్యూ ఏమైంది? వచ్చిన అది మామూలుగా ఈసీ2 చూసాను. యూట్యూబ్లో చూసి సో మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. నిన్న 2 డేస్ బ్యాక్ నుంచి యూస్ చేయాలి. ఈరోజు ఈసీ2 ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తుంటే ఆ, ఏం చెప్పారు, బ్లాక్ చేసి అకౌంట్ బ్లాక్ చేశానని చెప్పి ఎన్ని రోజులైంది క్రియేట్ చేసేది? ఇయర్స్ 1 మంత్. ఆ? 1 మంత్. 1 మంత్కి బ్లాక్ చేయడే? అయితే మీరు ఏదైనా సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్ అన్ని క్రియేట్ చేసేసి వదిలేసారా? లేదు, లాస్ట్ టైం ఒక 3 ఇన్స్టెంట్లు వర్క్ క్రియేట్ చేసి దాన్ని స్టాప్ చేసి వదిలేసాను. అంటే డిలీట్ చేయలేదు, ఓకే గైస్, స్టాప్. ఓకే. ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారో మీరు EC2 సర్వర్ క్రియేట్ చేశారు కదా, ఇక్కడ మీరు అలానే వదిలేయకుండా, సారీ ఐ ఫర్గాట్ టు టెల్ దట్, గో టు హియర్, తర్వాత రేపు లాంచ్ చేసుకుందాం మళ్ళీ కొత్తగా, ఎందుకంటే వాల్యూమ్ని కూడా డిటాచ్ చేసేస్తాం. ఓకే, యూ కెన్ సెలెక్ట్ దిస్ సర్వర్, గో టు ఇన్స్టెన్స్, టర్మినేట్ ఇట్, టర్మినేట్ చేసేయండి. డోంట్ స్టాప్ ఇట్ ఆల్సో. ఇనిషియల్ డేస్లో మీరు టర్మినేట్ చేయండి. ఐ విల్ టెల్ యూ ఎప్పుడు స్టాప్ చేసుకోవాలనేది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అండి, మీరు లాగిన్ అయ్యేటప్పుడు, మీరు లాగిన్ అవ్వలేకపోతున్నారా? లాగిన్ అవుతున్నాను సార్, బట్ అకౌంట్ బ్లాక్ చేసేదానికి ఇన్స్టెంట్ క్రియేట్ ఓకే, క్లిక్ ఆన్ సైన్. లాగిన్ అవుతున్నారా? చేస్తాను. లాగిన్ అయిన తర్వాత ఒక కేస్ క్రియేట్ చేయండి. లెట్ మీ టెల్ యూ. లెట్ మీ సైన్ ఇన్. YRS. వాట్ ఈస్ దిస్? F7 ఎన్న హెచ్ అది. రిఫ్రెష్. క్యాపిటల్ AS PS PW NZZ Z2. Z2 CN5 కదా. పాస్వర్డ్ వచ్చేసి 1 సెకండ్ వేసి, పాస్వర్డ్ కోసం మొబైల్ 1 సెకండ్. MFA కూడా ఎనేబుల్ అయిందా? 555 925. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు ఒకటి క్రియేట్ చేయండి వాళ్ళకి. టికెట్ అంటాం, మనం టికెట్ అంటాం కదా, ఇక్కడ కేసు ఉంటుంది. ఇఫ్ యూ గో టు హియర్, సపోర్ట్ అని కొట్టండి. సపోర్ట్, గో టు సపోర్ట్, క్రియేట్ ఏ కేస్, అకౌంట్ అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. టెక్నికల్ అంటే మన పెయిడ్ ఇది సపోర్ట్ అదంతా. గో విత్, ఐ థింక్ బిల్లింగ్ ఇన్ఫర్మేషనే కదా. బిల్లింగ్ అకౌంట్ యాక్టివేషన్ ఏమైనా వస్తుంది? అకౌంట్ రిలేటెడ్ కేటగిరీ, లేదంటే గో విత్ బిల్లింగ్, దే విల్ రిప్లై ఫాస్ట్. గో విత్ బిల్లింగ్. ఇక్కడ కేటగిరీ వచ్చేసి లెట్ మీ సెలెక్ట్ పేమెంట్ ఇష్యూ, సెక్యూరిటీ రీజన్, జనరల్ క్వశ్చన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ సమ్మరీ ఇవ్వండి, అంటే ఇక్కడ బ్రీఫ్ సబ్జెక్ట్ ఇవ్వండి. వాట్ ఈస్ ద క్వశ్చన్ అంటే ఐఎమ్ అనేబుల్ టు లాంచ్ అన్ EC2, అనేబుల్ టు లాంచ్ అన్ EC2 అని ఇవ్వండి. డిస్క్రైబ్ చేయండి క్లియర్గా ఇష్యూ మొత్తం, అంటే నేను రీసెంట్గానే క్రియేట్ చేశాను, నేను పెద్ద యూస్ చేయలేదని. ఓకే, దాని తర్వాత ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ చేసేయండి, నో ప్రాబ్లం. కానీ అన్నిటికీ ఎంటర్ చేయాలా? డిఫాల్ట్ మీకు దగ్గర ఇన్వాయిస్ ఐడీస్ బిల్లింగ్లోకి వెళ్తే ఇన్వాయిస్ ఐడీలో ఏదైనా దొరికితే ఇన్వాయిస్ ఐడీస్ ఎన్ని ఇవ్వండి. లేదనంటే జస్ట్ నేమ్ ఆఫ్ ద సర్వీస్ ఏదో ఒకటి టెస్ట్ అని ఇచ్చేసేయండి. ఇన్వాయిస్ ఐడి డమ్మీ ఇచ్చేసి కేసు క్రియేట్ చేయండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అమౌంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఇచ్చావు, ఏదో ఇలా ఇచ్చావు, ప్రూఫ్ ఏదో ఒకటి జస్ట్ ర్యాండమ్ ఇచ్చేసేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత డిస్క్రిప్షన్ కూడా లెట్ మీ గివ్. క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ట్రై టు కనెక్ట్ విత్ మొబైల్. ఇట్ ఇస్ లోడింగ్. కాంటాక్ట్ అస్కి వెళ్తే ఇక్కడ ఫోన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇండియన్ కరెన్సీ, మనం ఇండియా, మీరు దుబాయ్ కదా, దుబాయ్ కోడ్ ఎంత? +971. సరే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ 91. ఓకే, సారీ, you need to select the country. Here you need to select India. Okay, you need to give your phone number. For example, this is my phone number. Then extension 91 కదా. ఇలా ఇచ్చేస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు అప్పుడు క్లియర్గా చెప్పు ఇష్యూ. నేను అసలు యూస్ చేయలేదని చెప్పు. నో ప్రాబ్లం, దే విల్ రికవర్ చేయకపోయినా ఎవరు దాన్ని UPI ఐడి ద్వారా ఆప్షన్ ఉంది ఇప్పుడు.
ఇండియాలో యువత యూపీఐ తీసుకొని అది మళ్ళీ డిసేబుల్ చేయించా సారీ డియాక్టివేట్ చేయించేసేయండి. ఓకే. థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ద వాటర్ ఫాల్? ప్లీజ్ గో త్రూ డెమో వీడియో. Suryam, yesterday we discussed agile methodology, waterfall and all, yesterday session. When we can access the GitHub account from B8, don't worry, within a week you will get it. ఎందుకంటే GitHub sessions మీకు తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ షేరింగ్. ఎస్, విత్ ఇన్ ఎ వీక్ యూ విల్ గెట్ ఇట్. కవిత, థ్యాంక్ యూ. ఎస్ మహేష్. Hi, Prashant. Hi. Is it audible? Yes, you are audible. Prashant, so you said like you monitoring tool currently you deployed like K9 right? One of the monitoring tool. K9S. K9S, yeah. There is something like is an internal tool for your company or like it's a That is global? not internal tool, that is public. Anyone can use in the Kubernetes cluster. Oh, okay. Internal, we have Sixth Sense. What is the tool name? Sixth Sense. Sixth Sense monitoring tool. That is the reason I'm not telling that, because that is not used by any company. Sixth Sense monitoring tool. Okay, this is totally owned by the Rakuten. Okay, this is internal. We are using monitoring other tool for API monitoring and even observability కోసం, data ఇట్లన్నిటి కోసం. That is the reason I am not discussing that. Prometheus and Grafana and K9S. Okay. And second question, Prashant, మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు T3 మైక్రాన్ వచ్చింది కదా సార్ ప్రశాంత్. వాట్ ఈస్ దట్ T3? That is not That a is host. type of the instance. What type of instance? T2 dot medium, X2 large. If you go to here, T2 series family, instance family types, instance EC2 family types. ఓకే, మీకు EC2 చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతాయి ఆ టర్మ్స్. ఇఫ్ యూ గో టు హియర్ ఇన్స్టెన్స్ టైప్, ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. CPU కంప్యూటెడ్. ఇక్కడ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇట్స్ నాట్ లోడింగ్. ఓకే, ఇన్స్టెన్స్ టైప్స్. ఓకే, ఇక్కడ చూడండి, G7 సిరీస్ కంప్యూటింగ్. ఇఫ్ యూ గో టు దిస్ వన్, ఓకే, C28 సిరీస్. ఇక్కడ ఒక్కొక్క స్టోరేజ్, ఎంత స్టోరేజ్ కంప్యూటర్ ఉన్నటువంటి మిషన్స్ నువ్వు లాంచ్ చేయాలనుకుంటున్నావు. ఓకే, లేదంటే నీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫిగర్ అవుట్ కావాలంటే యూ కెన్ గో టు ChatGPT. దిస్ ఇస్ పబ్లిక్ ChatGPT guys. ఐఎమ్ నాట్ యూజింగ్ పెయిడ్ వన్ హియర్. ఓకే, EC2 ఇన్స్టెన్స్ టైప్స్, ఫ్యామిలీ టైప్స్ అని కొట్టిన, టైప్స్ అని కొట్టిన వస్తుంది. చూడండి, ఇక్కడ ఇట్ విల్ గివ్ T2 సిరీస్లు. ఓకే, చూడండి, ఫ్యామిలీ టైప్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అని అంటే CPU మోర్ ఉంటాయి. C5 లార్జ్, C6 .2x లార్జ్. మెమరీ ఎక్కువ ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ అయితే R5 డాట్. ఏ టైపు అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రాజెక్ట్ గేమింగ్ రిలేటెడ్ అప్లికేషన్ అనుకో, వీఆర్ గోయింగ్ ఫర్ ద కంప్యూట్ ఆప్టిమైజ్డ్. లేదు డేటాకి సంబంధించి మోర్ స్టోరేజ్ ఎక్కువ కావాల్సినటువంటిప్పుడు మెమరీ సిరీస్. అట్లా జనరల్ పర్పస్ అనుకోండి, మనం ఏం చేస్తాం, T3 డాట్ మైక్రో. దిస్ కమ్స్ అండర్ ద జనరల్. వెబ్ సర్వర్స్ లాంచ్ చేయడం కానీ, అప్లికేషన్ సర్వర్స్ లాంచ్ చేయడం కానీ, ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాం. క్లియర్? Okay. So it depends upon different regions. జనరల్ పర్పస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద జనరల్ పర్పస్, జనరల్ నాట్ రీజన్ బట్టి టైప్ చేంజ్ అవుద్ది. ఏది ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ అవుద్ది, కాన్ఫిగరేషన్స్ దొరుకుతాయి. ఇది మెయిన్ టేబుల్ చూడండి. జనరల్ పర్పస్ ఇన్స్టెన్స్ టైప్స్, M సిరీస్ వచ్చేసి ఇవన్నీ. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది, సేమ్ స్టోరేజ్ ఉండదు. ఇవన్నీ స్టోరేజ్ టైప్స్. ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోవాలి, అప్పటికప్పుడు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, రేపు నెక్స్ట్ వచ్చేసి నేను T2 డాట్ స్మాల్ మిషన్, T2 డాట్ మీడియం మిషన్ లాంచ్ చేస్తాను. T2 సిరీస్లు ఇవన్నీ కొంచెం చిన్న కాన్ఫిగరేషన్ ఉండేటి. ఓకే, ఇలా టైప్స్ ఉంటాయి. ఫ్యామిలీ చాలా టైప్స్ ఉంటాయి. ఇది పెద్ద కాన్సెప్ట్ EC2 అనేది. Okay. Thanks, Prashant. Thank you. Yeah, still any other doubts guys? Try to raise your hand. I'm here only. Or else you can drop a chat message also. I'm seeing your chat. Hi Prashant, I have shared my mail ID to you. What is the next step? My admin team will reach out to you. If you are already paid the payment, my admin team will reach out to you one-to-one. Welcome. Your message name is showing as welcome. ఓకే, వెల్కమ్ అని మీ కాంటాక్ట్ కనపడుతుంది. మా మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, నేము, పేమెంట్ స్క్రీన్ షాట్. పేమెంట్ ఎలా చేయాలనేది నాకు రీచ్ అవ్వండి. ఓకే, నా నెంబరు మీకు ఇక్కడ వాట్సాప్ పింక్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ చాట్లో 9676831734. ఓకే, దిస్ ఈస్ ద వాట్సాప్ నెంబర్. ప్రీవియస్గా చాట్లో సమ్వన్ ఈజ్ ఆస్క్డ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కమ్ టు యువర్
స్టార్టప్ కంపెనీ. ఎస్, యూ కెన్ కమ్ అండ్ సిట్ దేర్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. బట్ క్లాసెస్ వరకు ఆన్లైన్లో జరుగుతాయి. ఎందుకంటే మనకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. ఈవెన్ మన ఇండియాలో కూడా మనకి డిఫరెంట్ రీజియన్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. వీ విల్ ట్రై టు కండక్ట్ ఓన్లీ ఫర్ ఆన్లైన్. వెల్కమ్, యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. స్టిల్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్, ఐ విల్ గివ్ ద అడ్మిన్ నెంబర్. థ్యాంక్ యూ. స్టిల్ ఎనీ అదర్ డౌట్స్? ఓకే, ఆ నెంబర్కి పేమెంట్ ఇన్ఫో కోసం పింగ్ చేశా. ఓకే, నో రెస్పాన్స్. ఓకే, సమ్మన్ కావేటి గోపి, వెన్ యూ పింగ్, ఓకే, వెయిట్ ఫర్ సమ్ టైమ్. కెన్ యూ రీపింగ్ ద అగైన్? మీరు క్లాస్ చెప్పేటప్పుడు పింగ్ చేసి ఉంటే రిప్లై ఉండదు. కెన్ యూ ప్లీజ్ రీపింగ్? ప్రశాంత్, కంపెనీ అడ్రస్ ఫిబ్రవరి 2nd వీక్ వీఆర్ ఓపెనింగ్. ఫిబ్రవరి 2nd వీక్. ప్రజెంట్ ఏంటంటే డివోషనల్గా కొంచెం మనకి మోడమ్ అని అంటారు కదా తెలుగులో, మేము అందువల్ల నేను ఓపెన్ చేయలేదు. బట్ నువ్వు డైరెక్ట్గా వచ్చి మీట్ అవుతానంటే ప్రజెంట్ అయినా ఐఎమ్ రెడీ టు మీట్. కంపెనీ అడ్రస్ టీసీ పల్లె దగ్గర దిగి ఫోన్ చేస్తే చాలు. బిఫోర్ కమింగ్ జస్ట్ పింగ్ మీ. ఆ టైంలో నేను అక్కడ రీచ్ అవ్వాలి కదా. యా, ఇనిషియల్లీ వీఆర్ డిస్కసింగ్ 10 to 15 days, అరౌండ్ 10 to 15 days. ఫ్రీ సెషన్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ సెషన్స్ 10 to 15 minutes డైలీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా, స్టాండప్ కాల్ లాగా. మీరు డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే హ్యాండ్ రైస్ చేసి అక్కడ మాట్లాడొచ్చు. ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఛాన్స్ రాదు. అక్కడ మీరు నాతో మాట్లాడొచ్చు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎలా వర్క్ అకౌంట్ క్యారియేట్ చేశారు, లేదా AWS లైనక్స్ కొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత మనం కాల్ పెట్టుకోవడం బెటరు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం వల్ల ఒక 10 to 15 days అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ డిస్కషన్కి మూవ్ అవుతాం. ఆ రోజు చెప్పినటువంటి కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ డిస్కషన్కి మూవ్ అవుతాం. ఓకే, కెరీర్ రిలేటెడ్ డౌట్స్, GVN Reddy, ప్లీజ్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఎస్, ఆల్రెడీ అప్పాజీ యూ రిక్వెస్టెడ్, వీఆర్ సీయింగ్ యువర్ మెసేజ్. ఆల్రెడీ వీ గివెన్ అనదర్ బ్యాచ్ యాక్సెస్, వీ విల్ రివోక్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, ఆల్ రైట్. Hi Prashant, AWS 750 euro every month or every year? Per year, that is calculation. Entire account calculation. Previously, they are giving like that. Whole year. Sony. I got the 65 rupees bill. How can you refund? You can raise a ticket. 68 rupees and leave it, guys. Fee ఏమైనా తగ్గిస్తారా? If you don't want previous batch video, we will give 1000 rupees off. Mahesh. అయినో మీరు నేను 30,000 పెట్టి 28,000కి ఇస్తున్నా, 27కి ఇచ్చేస్తున్నా, 28కి ఇస్తున్నాను అనేది స్టాప్ చేయడం ఆపేసాను నేను అలా చెప్పడం. ఓకే, ఎందుకంటే టైం ఇంక్రీస్. చాలామంది అడుగుతున్నారు 3 monthsలో ఫినిష్ చేయమని. 3 monthsలో ఫినిష్ చేస్తే హూ విల్ గెట్ ద బెనిఫిట్? మీ ఓన్లీ. ఐ విల్ నాట్ ఫినిష్ విత్ ఇన్ 3 months. వీఆర్ గోయింగ్ ఫర్ 5 months ఓన్లీ. ఇన్ మిడిల్ ఆల్సో వీ విల్ నాట్ యాడ్ ద ఎనీ బ్యాచెస్. బ్యాచ్ స్టార్ట్ అయినాక 1 month తర్వాత మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇదే టైంకి అనేది మీరు యూట్యూబ్లో ఎక్కడా చూడరు. చూసారంటే దట్ కెన్ బి ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్. ఆఫ్టర్ 5 months ఓన్లీ యూ విల్ సీ ద అగైన్ న్యూ బ్యాచ్, ఈవినింగ్ సిరీస్ బ్యాచ్. కెన్ యూ ప్లీజ్ make a daytime 10 o'clock? Sorry, it's not possible daytime 10 o'clock because we are working and we need to manage many things. It's not possible to conduct at daytime 10 o'clock series. I have 4 years of AWS experience, no DevOps experience, but we are mainly looking for Docker and Kubernetes. Is it possible to get it only Docker and Kubernetes videos? Yes, you can reach out to me. We will try to help you in that. If you want to get only Docker and Kubernetes videos also, we are providing. If you are interested, you can reach out to me. Okay, if you don't want to interest to go with entire course, specific tool also we are allowing. Course fee structure for 5 months, Ramesh is asking. It's 25,000, 5 months duration. If you have credit card, you can convert to 6 months EMI also. Already I joined into Hyderabad Institute. Don't mention the institute name. Thank you. I don't understand properly. Your classes are awesome. Thank you, Mahesh. Thanks for your compliment. Suresh is asking, entire course, any other trainer or middle or you only? Me only end-to-end training. If you want any other previous batch students, you can ask me also. You can ask them also. If you go and see, whole training me only taken care from day 1 to
last day of your series. If you go to, for example, B7 early morning batch, now Kubernetes going on. If you go to here, okay, even Kubernetes, everything is taken. Na photona, variable photona. A simple funny command. Today morning, someone called. They are telling, "Am I speaking with Prashant?" Yes, I am only. నా ఫోన్ నెంబరు, నా ఫోన్ కాల్ ఎవరు ఎత్తరు, నా పర్సనల్ నెంబర్ మీ కాడ ఉంటుంది. ఒకవేళ లేట్ అయిన 2 minutes తర్వాత 5 minutes తర్వాత నేనే రిటర్న్ కాల్ చేస్తుంటాను. లేదా మీ వాయిస్ క్లాస్లో ఒక విధంగా ఉంది, యూట్యూబ్లో ఒక విధంగా ఉంది, ఫోన్లో ఒక విధంగా ఉందని అడుగుతున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ లైక్ దట్? టెల్ మీ గైస్. వీఆర్ డూయింగ్ ఎనీ ఏ యానిమేషన్స్? అందుకని మీకు ఆడియోలు కూడా పంపిస్తుంటాను. నిన్న నైట్ మన గ్రూప్లో ఆడియో పంపించాను, చూసారా? D8 గ్రూప్లో. దిస్ కోర్స్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ CK certification, yes, but you need to somewhat take the additional dumps when you are attempting the exam. You need to practice the additional dumps. Mainly I am concentrating on the working part. రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. I am working person. Mahesh is asking this question. Let me share my screen. See, many people, I told many times this question, guys. Again, you are getting same. మీరు ఒక వీడియోని కంప్లీట్గా చూడాలి. I am the working person. My shift changes every month. Okay. If I miss the class, do I need to refer only the recording? Any alternate option? Okay. We have only option called recording. మీరు క్లాస్ మిస్ అయినా you need to go through the recording. Only option that is. When will be the course will be ended? Mahesh, you are asking lot of questions, right? You joined or not my sessions? 5 months. After exact 5 months. From yesterday onwards, you can calculate. After 5 months. Within 5 months. Ante February, March, April, May, June. Hey, this is Mahesh. I think 2 members with the same name. No, another Mahesh is asking. Capital letter he's mentioning. He's dropping a number of questions. Oh, okay. No, another Mahesh. M caps, all caps letter he joined. He is asking this question. I give an answer also. And no, this Mahesh is, you asked different. Okay, you can ask this question, right, Mahesh? Okay. Prashant, I already went through your Linux videos of YouTube. Can I start the shell scripting? Yes, if you are already aware about the Linux, go and start the shell scripting. If you are already good at Linux, you can go and start it. But please give me some discount. No, see, payment related issues, please try to ping me through WhatsApp, guys. This is technical discussion. Okay, all right. Still people are typing. Do you have tomorrow same time? Same timing, same link, on time session will be started. Amplify deployment. Someone shared and he deleted. వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ షేర్ చేసినట్టు జూమ్ చాట్లో. యాంప్లిఫై డిప్లాయ్మెంట్ సంథింగ్ షేర్డ్ ఇన్ ది చాట్ బాక్స్, దే డిలీటెడ్. ఓకే, ఆల్ రైట్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్. నో, రైట్? సారీ గైస్, ఎనీ అదర్ డౌట్ స్టిల్? ఇఫ్ ఐ మిస్ ఎనీ కామెంట్స్ ఆల్సో టెల్ మీ. ఇఫ్ ఐ మిస్ ఎనీ కామెంట్స్ ఆల్సో. హాయ్ బ్రో, ఐఎమ్ అనేబుల్ టు టాక్ సిన్స్ ఐఎమ్ ఎట్ ఆఫీస్. రియల్ టైంలో మనం ఎలా కనెక్ట్ అవుతాం? లైక్ సర్వర్కి డైరెక్ట్గా AWS యాక్సెస్ ఉంటుందా లేదా? జెమ్ సర్వర్ యాక్సెస్ ఉంటుంది గైస్. జెమ్ సర్వర్ ద్వారా కనెక్ట్ అవుతాం, అఖిల్. ఓకే, ఇన్ కేస్ ఎనీ అదర్ అప్లికేషన్, గిట్ బ్యాష్ ఆర్ అటువంటి ఎన్ని ద్వారా జెమ్ సర్వర్ ద్వారా కనెక్ట్ అవుతాం. విల్ డిస్కస్ హౌ AI ఇంపాక్ట్ ద DevOps. ఇఫ్ ఆర్ స్ట్రాంగ్ ఎట్ యూజింగ్ ద AI టూల్స్, ఈవెన్ ఇఫ్ ఆర్ అప్డేటెడ్, అప్ టు డేట్, మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ స్కిల్స్ అప్ టు డేట్ ఉంటే నో వన్ విల్ ఇంపాక్ట్. నా మైండ్ సెట్ ఒకటే, ఏది మార్కెట్లోకి వచ్చినా, కోవిడ్ టైంలో జాబ్స్ పోతాయన్నారు, జాబ్స్ పెరిగాయి. చాలా మంది ఏం చెప్పారు, కోవిడ్ వచ్చి జాబ్స్ పోతాయి. కోవిడ్ టైంలో బల్క్ హైరింగ్ జరిగింది. ఏది ఏమైనా నేను ఇండస్ట్రీలో ఉండాలనంటే 24 గంటలు కొత్త కొత్త స్కిల్స్ మార్కెట్లో ఏవైతే అప్ టు డేట్ ఉంటాయో అవన్నీ నేర్చుకుంటానే ఉంటాను. నేను మార్కెట్లో నాకు వేరే పని చేయడం రాదండి. నాకు వేరే బిజినెస్, రియల్ ఎస్టేటో, లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనో, లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఫీల్డ్లో, మోటార్ ఫీల్డ్లో ఇంకొకటి ఉంటే నేను అది చేయగలను. ఓకే, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఐ కెన్ డూ ఓన్లీ దిస్. ఐటీలోనే పని చేయగలను, చేసిన రోజులు ఐటీలోనే చేసుకోగలను, క్లాసులు చెప్పుకోగలను, ఇటువంటివి చేయగలను. కాబట్టి వీటి మీద నేను ఇంప్రూవ్ అవ్వగలను అంతే. ఓకే, దాని మీద వర్కౌట్ చేస్తాను. ఇంకొకటి వచ్చి నన్ను డామినేట్ చేసి రీప్లేస్ చేస్తుంటే ఏదైతే ఆ టైంలో డిమాండింగ్ కూడా దానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈరోజు
నేను డెవలప్మెంట్ వదిలేసి డెవాప్స్కి వచ్చాను. డెవలప్మెంట్ ఇంకా పెరిగింది, కానీ నాకు ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. డెవలప్మెంట్ ప్లస్ డెవాప్స్ పని చేశాను. లేదు ఏడబ్ల్యూఎస్ కూడా డౌన్ అయిపోతుంది, అజూర్ డౌన్ అయిపోయింది, జీసీబీ డౌన్ అయిపోయింది. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంకోటి వచ్చిందంటే ఆ టైంలో నేను నేర్చుకునే స్కిల్ నా కాడ ఉంది. నాకు సర్కిల్ ఉంది, మనకున్నటువంటి రీసోర్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. నేను అప్పుడు అప్డేట్ అవుతాను. ఇప్పటి నుంచే నేను దాని గురించి ఆలోచించి నా మైండ్ పోగొట్టుకోను. ఏదైనా జరగని ఐఎమ్ రెడీ టు ఫర్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలాసార్లు చెప్తున్నాను, క్లైమాక్స్లో మాట్లాడతాను ఇవన్నీ. క్లాస్ 1.5 అవరే ఉంటుంది, 1 అవర్ టు 1.5 అవరే. ఏం జరిగినా, ఎంత వరస్ట్ కేసులో ఏం జరిగినా 3 ఇయర్స్ వరకు లేదా 1 ఇయర్ వరకు సేఫ్టీ ఫండ్ ఉండాలి గైస్ మీకు, మీరు వర్కింగ్లో ఉంటే. ఇప్పుడు వర్కింగ్ లేకపోతే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, మనం పీజీకి కూడా కష్టం అవుతుంటాయి కొంతమందికి. వర్కింగ్లో ఉన్నప్పుడు 3 ఇయర్స్ వరకు సేఫ్టీ ఫండ్ అని పెట్టుకోవాలి. ఏ టైంలో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లోనే జాబ్స్ తీసేస్తున్నారు ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు. ఓకే, ఖచ్చితంగా 3 ఇయర్స్ వరకు సేఫ్టీ ఫండ్ ఉంచుకోండి. ఏం జరిగినా, మనం రెంట్ కానీ ఏదైనా ఈఎంఐస్ ఉన్నా కానీ 3 ఇయర్స్ వరకు ఆ ఈఎంఐస్, రెంట్, ఫ్యామిలీ రన్ అయ్యే విధంగా మనం ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవాలి. దట్టు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు నచ్చిన దగ్గర మీరు కట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేసేది కాకుండా అడిషనల్గా మన ఎంటైర్ ఫ్యామిలీకి సెక్యూర్ చేయండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. వాట్ ఈస్ జెమ్ సర్వర్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. Someone raised hand. Yes, Lenovo. హాయ్ ప్రశాంత్. Hi. సెక్యూరిటీ పరంగా మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసాం? సెక్యూరిటీ పరంగా ఓకే, స్టాటిక్ కోడ్ పార్ట్లో మనం మెయిన్గా సోనార్ కీప్ టచ్ చేస్తాం. ఓకే. ఓకే, అలానే ఇన్ఫ్రాని స్కాన్ చేసే దగ్గర కానీ, ఈవెన్ వల్నరబిలిటీస్ చెక్ చేసుకోవడం కానీ అప్లికేషన్ సైడ్లో, అది కోడ్ లెవెల్లో సోనార్ కీప్తో పాటు ఎస్ఎన్వైకే సింక్ అని చెప్పాను కదా, ఓకే, ఆ టూల్ కవర్ చేస్తాను. అలానే డాకర్ ఇమేజెస్ని మెయిన్గా టార్గెట్ చేసి స్కాన్ చేయడానికి ఇమేజ్, ఈవెన్ ఫోల్డర్ స్కానింగ్, ఫైల్ స్కానింగ్, అవన్నిటిలో ట్రివీస్ టచ్ చేస్తున్నాం. యాన్సిబుల్లో నువ్వు రాసినటువంటి ప్లేబుక్ని హైలీ ఎన్క్రిప్ట్ చేయడానికి వాల్ట్ అని ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే. ఓకే, పైప్ లైన్స్లో మనం వాల్ట్ని ఇంటిగ్రేట్ చేసి సెటప్ చేస్తాం. ఓకే, జెన్కిన్స్లో వచ్చేసి ప్లగిన్స్ ఉన్నాయి. జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ అన్ని హ్యాండిల్ చేయడానికి జెన్కిన్స్ ప్లగిన్స్ యూస్ చేస్తాం. గిటబ్ యాక్షన్స్ ద్వారా కానీ మీరు పైప్ లైన్ సెటప్ చేస్తే గిటబ్ యాక్షన్స్లో మనకి సీక్రెట్స్ని కాన్ఫిగర్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది, అక్కడ అవి కాన్ఫిగర్ చేస్తాం. క్యూబర్నెటిస్ మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి యూజర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఆర్బ్యాక్ ద్వారా అచీవ్ చేస్తుంటాం. క్లస్టర్ లెవెల్ ఎంటైర్ సెక్యూరిటీ, ఇంటర్నల్గా మీరు ఏదన్నా క్రెడెన్షియల్స్ కానీ టోకన్స్ కానీ ఏదైనా కీస్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్స్, ఇలా ప్రతి టూల్ చెప్పేటప్పుడు అక్కడ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాం. ఓకే అండి. థ్యాంక్ యూ. ఎస్, వెల్కమ్. సమ్మన్ రైజ్డ్ హ్యాండ్. వెల్కమ్. హాయ్ ప్రశాంత్. హాయ్. యాక్చువల్గా నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. అక్కడ ఆటోపే ఎనేబుల్ చేస్తే నాకు ఫోన్పేకి మెసేజ్ వచ్చింది, యాక్సెప్ట్ చేయమని 15,000 రూపీస్. సో 1 minute యాక్సెప్ట్. కొంచెం పెద్దగా మాట్లాడతారా? సారీ. ఫోన్పేకి నాకు రిక్వెస్ట్ వచ్చింది ఆటోపేకి. సో అది నేను యాక్సెప్ట్ చేయాలా? 15,000 రూపీస్ చేసేయండి, అదే కదా చెప్పింది ఈరోజు. ఓకే. Thank you guys. We'll try to meet tomorrow, same time, same link. We are starting Linux Master Session tomorrow. Don't miss it. If you are interested to register, please ping me through WhatsApp. Thank you. Bye bye. Good night.